హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ మాయా. ఫస్ట్ డే యుద్ధం చూశాము. ఎంత చక్కగా భీష్మ పితామహ తన ప్రతాపాన్ని చూపించారు. పాండవులకు కూడా ఒక పెద్ద షాక్ అయి ఉండొచ్చు. ఇంతగా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు భీష్మ పితామహ ఇంత బాగా చేస్తారని చెప్పి. విరాట్ రాజు తన ఇద్దరు కొడుకులని కోల్పోయి కృంగి ఉన్నారు. అందరూ ఒక విధమైన షాక్లో ఉన్నారు. కౌరవులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫుల్ వార్ని వాళ్ళు డామినేట్ చేశారు అనే సంతోషంగా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ యుద్ధం ఫస్ట్ డే ముగిసింది కదా, ఇక్కడ ఏం జరిగింది కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. ఫస్ట్ డే ఆఫ్ వార్లో ఏం జరిగింది అని చాలా చక్కగా వివరించారు. భీష్మ పితామహ తన ప్రతాపంని చాలా బాగా చూపించారు. ఇద్దరు పిల్లలు, ఉత్తర కుమారుడు శ్వేతని చంపేశారు. మరి ఏం జరుగుతుంది అక్కడ వివరించండి. హరే కృష్ణ. సంధ్యా సమయం జరుగుతుండగా పాంచజన్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పూరించటంతో మొదటి రోజు యుద్ధం అయిపోతుంది. ఇద్దరిని చంపిన భీష్ముడు పాండవుల వైపుకు చూస్తూ నవ్వుకుంటూ తను వెళ్ళిపోతాడు. భీష్ముడు అలాగా శ్వేతను చంపిన తర్వాత కుడివైపు నుంచి అర్జునుడు, ఎడంవైపు నుంచి భీముడు కాపాడుకోవటానికి వచ్చి కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో భీష్ముడు వాళ్ళ వైపు చూసి నవ్విన నవ్వు వాళ్ళ మనసుల్లో అలా రిజిస్టర్ అయిపోయి ఉంది. అదే పాంచజన్యం పూరించిన తర్వాత ఆ భీష్ముడు పాండవుల వైపుకు చూసి ఒక నవ్వు నవ్వి అక్కడ నుంచి తన రథం మీద వెళ్ళిపోతుంటే మొత్తం యావత్ పాండవ సేన ఆ భీష్ముడిని చూస్తూ నిర్ఘాంతపోయి అలా నించుండిపోయింది. ఒక షాక్లో ఒకళ్ళు భీముడు అర్జునుడు చూసుకోవటం తప్ప చేసింది ఏమీ లేదు. పాండవులు ఇంకా చాలా డిప్రెషన్కి లోనయ్యారు. ఫస్ట్ డే వార్ జరిగిన తర్వాత కౌరవుల వైపు సైన్యం రెండింతలు జోష్తో ఫుల్గా రిజువినేట్ అయ్యి, అంటే అంత పెద్ద యుద్ధం చేశారు అనే ఒక అలుపు లేకుండా ఆ భీష్ముడి రథం ముందుకు వెళుతుంటే అందరూ హర్షధ్వానాలు, కేరింతలు కొడుతూ, ఇంకా దుర్యోధనుడు అతని ఆ మదపుటేనుగు మీద కూర్చొని పాండవులను చూసి విపరీతంగా నవ్వాడన్నట్టుగా మనకి భారతం చెప్తుంది. సో అటువైపు కౌరవులకి ఒక ఆనందం, కోలాహలం, పాండవులకి ఒక పెద్ద నష్టం. అదే కాకుండా నేను మీ అందరికీ మొదటి పాడ్కాస్ట్లో చెప్పలేదు, భీష్ముడు ఎప్పుడైతే కర్ణుడు ఈ యుద్ధ రంగంలో నాకు కనపడకూడదు, నన్ను అంత అవమానించి నేను చచ్చిన తర్వాతనే తను యుద్ధంలోకి వస్తానని ప్రగల్భాలు పలికాడు కాబట్టి ఆ యుద్ధాన్ని చూడటానికి వచ్చిన కర్ణుడిని చూసి దుర్యోధనుడికి చెప్పాడు కదా, నేనున్నంత వరకు వీడు నాకు యుద్ధంలో కనపడకూడదు అని. దానికి దుర్యోధనుడికి ఇచ్చిన ఇంకొక మాట ఏమిటంటే, నేను రోజుకి మినిమం 10,000 మందిని చంపుతాను. ఈ కురుక్షేత్ర రణరంగంలో 10,000 మంది రధికులందరినీ నేను చంపుతాను, అంతకంటే ఎక్కువ కూడా చంపుతాను, బట్ మినిమం 10,000 మందిని వేసేస్తాను అని భీష్ముడు చెప్పాడు కదా. ఆ రోజు పాండవులు 10,000కు మించి చనిపోయారు అనేది ఖచ్చితంగా దుర్యోధనుడికి అర్థమైంది. ఇక తన తాతని చూసి మురిసిపోతూ తన తాత వెనకాల తన అంబారీని ఆ ఏనుగు మీద ఎక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాండవులు ఆ చనిపోయిన ఉత్తర కుమారుడి కళేబరాన్ని, తర్వాత శ్వేత యొక్క మృతదేహాన్ని, ఈ రెండిటిని మోసుకొని ఎవరు వారి యొక్క బంధువులు, సైనికులు వాళ్ళ యొక్క కళేబరాల్ని వాళ్ళు మోసుకుంటూ ఇటుపక్కన అటుపక్కన మరుసటి రోజు యుద్ధానికి సంసిద్ధం కావాలంటే ఇవాళ చనిపోయిన వాళ్ళకి అక్కడ దహన సంస్కారాలు జరపాలి. సో అలాంటిది చాలా హెవీ డే ఉండొచ్చు వాళ్ళకి. చాలా అంటే యుద్ధం అయిపోయింది, రెస్ట్ తీసుకుందామని కూడా లేదు. అంటే ఆ రాత్రి ఖచ్చితంగా, అంటే దానికి సపరేట్గా వేరే సైన్యం ఉంటుంది. చనిపోయిన వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ చితి మీద పేర్చి వాళ్ళ యొక్క ఫ్యూనరల్ సెరమనీ జరపాలి కదా. కొందరికి జరపలేని పక్షాన రాబందులు, అంటే మనకి రకరకాల పిక్చర్స్లో చూపిస్తారు, ఫ్రేమ్వర్క్స్లో. ఇక రాబందులు, గద్దలు వచ్చి కొందరిని కొరుక్కొని తినేస్తూ ఉంటాయి. సో ఇక్కడ జరిగినది ఏమిటంటే, ఉత్తర కుమారుడు శ్వేత యొక్క మృతదేహాలను తీసుకొని
వాళ్ళందరూ కూడా ఆ సైనికులందరూ ఆ ఫ్యూనరల్ జరిగే అంత్యక్రియ సంస్కారం జరిగే ప్రదేశానికి చేరుకుంటే అసలు విరాటరాజు ఒక షాక్‌లో ఉన్నాడక్కడ. ఎందుకంటే మీ అందరికీ నేను విరాట పర్వంలో చెప్పాను. విరాటరాజుకి తన కొడుకైన ఉత్తర కుమారుడంటే ఎనలేని ప్రేమ. సో, అతని యొక్క ప్రేమతోనే ఉత్తర కుమారుడిని పాడు చేశాడని కూడా నేను మీకు చెప్పాను. సో, అంత పిరికివాడైన ఉత్తర కుమారుడు ఇవాళ ఉత్తర గోగ్రహణానికి వెళ్ళిన అర్జునుడిని చూసి చాలా నేర్చుకొని ఒక క్షత్రియ ధర్మాన్ని, ఒక ధైర్యాన్ని, సాహసాన్ని మూటగట్టుకొని ఈ యుద్ధానికొచ్చి అక్కడ పోరాడితే అతను చనిపోయాడు. అందులోనూ మీరందరూ ఊహించుకోండి, ఒక తండ్రి యొక్క ఇద్దరు కొడుకులు ఆ యుద్ధంలో చనిపోవటం అనేది ఆ తండ్రికి ఎంత మనోవేదనని గురయ్యేలా అది కూడా చేస్తుంది. ఫస్ట్ డేలోనే. అది కూడా మొదటి రోజే చనిపోవటం అనేది ఎంత ఎంత ఆయనకి బాధని కలిగిస్తదనేది మీరు తెలుసుకోండి. అలాగా నిర్ఘాంతపోయి ఆ షాక్‌లో, ఆ ట్రామాలో తన కొడుకుల శవాలు తగలబడుతుండగా అక్కడికి వచ్చిన యుధిష్ఠిరుడు విరాటరాజు యొక్క భుజం మీద చెయ్యేసి విరాటరాజుని దగ్గరికి తీసుకుంటాడు. ఇక విరాటరాజు అది తట్టుకోలేక యుధిష్ఠిరుడిని హగ్ చేసుకొని ఇక అప్పుడు వరకు గుక్క పెట్టుకొని నిలిచిన ఆ బాధని ఒక్కసారిగా యుధిష్ఠిరుడి దగ్గర ఏడ్చేస్తాడు విరాటరాజు. అది చూసిన అర్జునుడు అసలు ఏమీ అర్థం కాని ఒక అయోమయమైన స్థితి అర్జునుడిది. ఎందుకంటే అతను ఎందుకొచ్చాడో, ఎందుకు ఆ కురువృద్ధుల్ని చూసి ఎమోషనల్ అయ్యాడో, ఎందుకు భగవద్గీత మొత్తం విన్నాడో, ఇంకా అతను పూర్తిగా తన సెన్సెస్‌లోకి రాలేదు అర్జునుడు. ఏదో కళ్ళ ముందు ఒక పెద్ద షాక్ జరిగితే ఎలా ఉంటదో, అర్జునుడు ఖచ్చితంగా ఆ షాక్‌లోనే ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. అందులోను చనిపోయింది ఎవరు? అసల అర్జునుడి యొక్క వియ్యంకుడాయన. ఉత్తరకి, అభిమన్యుడికి పెళ్లి చేస్తే, అభిమన్యుడి తండ్రైన అర్జునుడు ఇటువైపుంటే, ఉత్తర తండ్రైన విరాటరాజు అటువైపుంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ అర్జునుడు, విరాటరాజు వియ్యంకులు వీళ్ళు. చాలా దగ్గర దేహ సంబంధం కూడా కలిగింది. అలాంటి వియ్యంకుడి యొక్క ఇద్దరు కొడుకులు చనిపోయినా అర్జునుడు అసలు ఏమీ కాపాడలేకపోయాడా మొదటి రోజు యుద్ధంలో? అది తలుచుకున్న విరాటరాజు ఇంక అర్జునుడిని చూసి ఏం మాట్లాడాలి? అర్జునుడిని చూసి పాపం ప్రేరేపింపబడి భయస్థుడైన వ్యక్తి, అసలు యుద్ధానికే రాననుకున్న వ్యక్తి యుద్ధానికొచ్చి నిలబడితే అలాంటి వాడు అంటే ఒక రకంగా అర్జునుడే ఉత్తర కుమారుడికి గురువు కదా! అవును. మరి అలాంటి వ్యక్తిని కూడా కాపాడుకోలేని అర్జునుడిని చూసి ఏం మాట్లాడాలి? సో, విరాటరాజు దగ్గర మాటలు లేవు. ధర్మరాజుని హగ్ చేసుకొని విపరీతంగా ఏడ్చేశాడు విరాటరాజు. అక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు పక్కన నించొని తలదించుకొని నించున్నాడిక్కడ. ఇప్పుడు యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడితో. కృష్ణ, అసలు మన అంచనాలన్నీ తలకిందలైపోయాయి. మనం ఎప్పుడూ కూడా భీష్ముడి యొక్క మొత్తం అంచనాని అంటే భీష్ముడి యొక్క కంప్లీట్ టాలెంట్‌ని, కంప్లీట్ కెపాసిటీని, స్ట్రెంగ్త్‌ని స్ట్రెంగ్త్‌ని, భీష్ముడి అరిగట్టలేకపోయాం. యొక్క స్ట్రెంగ్త్‌ని మనం కరెక్ట్‌గా పసిగట్టలేకపోయాం కృష్ణ. భీష్ముడివాళ చేసిన యుద్ధం అది యుద్ధం కాదది. అది ప్రళయతాండవం అది. ఒక శివుడే ఈ యుద్ధరంగంలోకి తన త్రిశూలంతో దూకి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి యుద్ధాన్ని చూపించాడు భీష్ముడు. మన తాత ఇది చేశాడు, అది చేశాడని మనం కథలుగా హస్తినాపురంలో చిన్నపిల్లలుగా విన్నాం తప్ప, అసలు ఇవాళ మాత్రమే ఫస్ట్ టైం నేను భీష్ముడి యొక్క ప్రతాపం ఏమిటి, అసలు భీష్ముడేమిటనేది నేను చూశాను. అలాంటి భీష్ముడిని అసలు నిగ్రహించగలమనే కంప్లీట్ కాన్ఫిడెన్స్ నేను కోల్పోయాను కృష్ణ. నా వల్ల చాలా పెద్ద తప్పైపోయింది. మనం ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ చెయ్యకూడదు అని పూర్తిగా ధర్మరాజు కృష్ణుడికి చెప్పేస్తున్నాడు. అనగానే కృష్ణుడు పొద్దున్నే ఒక ట్రామాని హీల్ చేశాడు. భగవద్గీత చెప్పి అర్జునుడిది. సాయంత్రానికి ఇప్పుడు యుధిష్ఠిరుడు ట్రామా. మళ్ళొక గీత. వీళ్ళేమిట్రా నాయనా, అసలు భూభార హరణాన్ని తగ్గించటానికి నేను నా వంతు ప్రయత్నం మొత్తం చేసి కేవలం ఈ పాండవులకి ఒక చిన్న పనిని అప్పచెప్తే పొద్దునేమో అర్జునుడు యుద్ధం చేయనంటాడు, రాత్రి అయితే ధర్మరాజు యుద్ధం చేయనంటాడు. ఇదేమి దరిద్రం రా నాయనా అని చెప్పి
కృష్ణుడు చాలా కోపంగా ధర్మరాజు వైపు చూసి, యుద్ధం అన్నాక ఒకరోజు నువ్వు గెలుస్తావు, ఒకరోజు వాళ్ళు గెలుస్తారు. యుద్ధానికి నువ్వొచ్చావంటే ప్రాబబిలిటీ 50-50. 50-50. హ్మ్. నువ్వు నిజంగా యుద్ధం గెలుద్దామనే వచ్చావా? ధర్మానికి పోరాడదామని వచ్చావు. నీకు చేసింది, నీ తమ్ముళ్లకు చేసింది, ఈ హస్తినాపురంలో ఉన్న కౌరవులు పేట్రేగిపోయి ప్రవర్తించి, నీ భార్యని తీసుకొని వచ్చి ఒక ఆడదానిని కూడా వదలకుండా ఇన్ని రకాల అవమానాలు చేస్తే, వాళ్ళ నిజస్వరూపం ఎలాంటిదంటే, నీలో ఎప్పటికీ ఏంటంటే నేను యుద్ధం చేస్తున్నాననే భావనతో నువ్వు యుద్ధం చేస్తున్నావు తప్ప, క్షత్రియ ధర్మం పాపాత్ములైన రాజులను సంహరించటం అనే ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఎలాగయ్యా మర్చిపోతున్నారు మీ అన్నదమ్ములందరూ కలిసి. నా కోసం మీరేమీ యుద్ధం చేయక్కర్లేదు. నేను దలుచుకుంటే ఈ దుష్టరాజులందరినీ నేనొక్క రోజులోనే సంహరించగలను. మీరు క్షత్రియ ధర్మాన్ని ఎంచుకున్నప్పుడు క్షత్రియుడు ప్రథమ లక్షణం ఏమిటంటే, దుష్టులైన రాజులను శిక్షించాలి, దుష్టులైన రాజులను సంహరించాలి. ఆ దుష్టత్వాన్ని 100% చూపించిన వాళ్ళు కౌరవులు. కౌరవుల వేపు వచ్చిన రాజులు. కాబట్టి ఒక్కరోజు జరుగుతున్న యుద్ధానికే నువ్వు ఇంత నిర్ఘాంతపోయి, ఇంత విరాట్ రాజు యొక్క శోకాన్ని చూసి నువ్వు కదిలిపోతే, ఇక 17 రోజుల యుద్ధం నువ్వెలా చేస్తావు? మిమ్మల్ని నమ్మి నేను ఈ భూభార హరణాన్ని ఎలా తగ్గిస్తాను అని కృష్ణుడు మాట్లాడితే, కృష్ణుడి వైపుకు తిరిగిన ధర్మరాజు, ఇప్పుడు ధర్మరాజు కూడా కంప్లీట్ ట్రామాలో గురయ్యాడు. ఎందుకంటే తనని నమ్ముకోనొచ్చిన విరాట్ రాజు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. అప్పుడు కృష్ణుడిని చూసి, సరే కృష్ణ, క్షత్రియ ధర్మం, నేనే చచ్చిపోవచ్చు రేపు, అర్జునుడే చచ్చిపోవచ్చు, మేము పంచపాండవులం చచ్చిపోవచ్చు, మేము చనిపోవటానికి మేము భయపడట్లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు భీష్ముడు చేసిన యుద్ధాన్ని యుద్ధం అంటారా దాన్ని? ఒక దావాగ్ని అంటే ఒక ఫారెస్ట్‌కి ఒక ఫైర్ ఒక్కసారి మొదలైతే, ఆ ఫైరు ఆ అడవిలో మొదలైన కారు చిచ్చులాగా అది విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప, దాన్ని మానవ ప్రయత్నం ఎలా ఆపుతుంది? ఎన్ని బకెట్ల నీళ్లు కొడితే ఆ అడవి దావాగ్ని ఆగుతుంది? కుంభవృష్టైన వర్షం పడితే తప్ప దావాగ్ని ఆగదు. కాబట్టి ఇక్కడ మానవ ప్రయత్నం ఏం చేయగలం భీష్ముడి మీద? అతని యొక్క ఒక వర్గం మొత్తం భీష్ముడు మధ్యలో రథం నడుపుతుంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొచ్చటి ఆకారంలో మహారథులు, రథులందరూ ఆయన పక్కన నిలబడి ఆయన దూసుకొచ్చేస్తుంటే, మనం దాన్ని చూసి తట్టుకోలేకుండా నిర్ఘాంతపై నించుంటున్నాం తప్ప మనమేమీ చేయట్లేదక్కడ. అతనేసిన బాణ పరంపరకి మన సైనికులు పిట్టల్లాగా రాలిపోవటం తప్ప మనమేమీ చేయట్లేదు. ఏదో భీష్ముడు, కౌరవులు యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞానికి సంహితల్లాగా మన సైనికుల్ని పడేస్తున్నాం తప్ప, ఆ అగ్నిలో జలింపబడుతున్నాం తప్ప, మనం దాన్ని నిగ్రహించలేకపోతున్నాం. ఎలా అయితే దావాగ్నిని మానవ ప్రయత్నం నిగ్రహించలేదో, కేవలం వర్షం, వరుణదేవుడు విపరీతమైన కుంభవృష్టి కురిపిస్తేనే ఆ దావాగ్ని, ఆ ఫారెస్ట్ ఫైర్ అనేది ఆగుతదో, అలాగా కేవలం నా యొక్క బలం చేతనో, పాండవుల బలం చేతనో భీష్ముణ్ణి నిగ్రహించలేము. దానికి పెద్ద దైవబలం కావాలని ముందు ఉన్న శ్రీకృష్ణ పరమాత్మనే అడుగుతున్నాడది. అడిగితే కృష్ణుడు చిరుమందహాసంతో, ఇంకా దైవబలం ఏం కావాలయ్యా ధర్మరాజా? నేనే నీ పక్కన ఉంటే నీకింకా ఏమి కావాలి? ఇంకా ఎందుకు నువ్వు సంకోచిస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మరాజా, నీ సాత్వికమైన బుద్ధిని నువ్వు ఈ యుద్ధ రణరంగం నుంచి బయట పెట్టి యుద్ధానికి రావాలి. నువ్వు పొద్దున్నే లెగిసి మీ తాత కాళ్ళకు దండం పెట్టటాలు, మీ గురువు కాళ్ళకు దండం పెట్టటాలు, చేతులు జోడించుకొని నడుచుకుంటూ వెళ్ళటాలు, ఈ ఎమోషనల్గా నువ్వు ట్రిగర్ అయ్యి అర్జునుడిని ట్రిగర్ చేసి, ఏమిటి ఇలాగా యుద్ధం చేసే లక్షణమేనా ఇది? అప్పుడు మాత్రం ఉద్యోగ పర్వంలో ఇక నా పెదనాన్న ఒప్పుకోకపోతే యుద్ధమే చెయ్యొచ్చు అని గట్టిగా నిలబడ్డావు కదా, ఇప్పుడేదా గట్టితనం? అనగానే, మనల్ని నమ్ముకొనొచ్చారు కృష్ణ ఈ రాజులందరూ. నిజంగా చూడు, విరాట రాజు యొక్క రాజ్యంలో 1 సంవత్సరం పాటు నేనుంటే, మమ్మల్ని ఆ అజ్ఞాతవాసంలో మొత్తం మాకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు. అలాంటిది అసలు విరాట్ రాజు ఎందుకు రావాలి? కేవలం నన్ను నమ్మే కదా విరాట్ రాజు వచ్చాడు. కాబట్టి అతనికి తెలుసు, ఏ కొడుకైతే వీడు చేతకాని వాణ్ణని నేనంటే నా ముఖం మీద పాచికలేసి కొట్టినవాడు ఇవాళ చూడు ఎలాగ తలడిల్లిపోతున్నాడో. కాబట్టి కృష్ణ, దీనికి నాకు లాజికల్ ఆన్సర్ కావాలి. నువ్వు గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే నాకు కుదరదు. ఎందుకంటే నా శక్తి కానీ,
ఈ విరాటుడి శక్తి గాని, ద్రుపదుడి శక్తి గాని, మన వేపున్న వాళ్ళ శక్తి ఏది భీష్ముడిని నిగ్రహించలేవు. ఇది కరెక్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటి? ఇవాళ యుద్ధంలో మనం చూసాం. కొద్దో గొప్పో నిగ్రహించిన వాడు భీముడు. అట్నుంచి ఇట్నుంచొచ్చి భీష్ముడిని డైవర్ట్ చేసి కాపాడుకున్నవాడు భీముడు తప్ప అసలు అర్జునుడు ఏం చేశాడివాళ? అసల భీష్ముడిని ఒక్క క్షణమన్నా నిగ్రహించగలిగాడా? కాబట్టి ఈ అర్జునుడు నాకు తెలిసి ఇంకా కంప్లీట్ షాక్‌లోంచి బయటికి రాలేదు. నువ్వు నన్ను చూసి బాధపడటం గాదు. నీ వెనకాల నించున్న ఆ అర్జునుడిని చూడు. ఏమి మాట్లాడకుండా తన యొక్క వియ్యంకుడు ఇద్దరు పిల్లల్ని చంపేసినా ఏమీ చేయకుండా నీ వెనకాల నించున్నాడు. అర్జునుడిని నమ్మి ఈ యుద్ధం చెయ్యలేను నేను అని కంప్లీట్‌గా కృష్ణుడికి చెప్తున్నాడు. అనగానే కృష్ణుడు అర్జునుడిని చూశాడు. చూసి పొద్దునే గదయ్యా నీకు మొత్తం భగవద్గీత చెప్పాను నీకు. ఇంకా ఏమిటి? ఎందుకు యుద్ధం చేయలేదు నువ్వు భీష్ముడిని చూసి అంటే, అప్పటికి ఒక రకంగా చెప్పాలంటే అసలు మెంటల్లీ అర్జునుడు భీష్ముడి మీద కోపం. అంటే ఒకడితో యుద్ధం చేయాలంటే వాత్సల్యంతో ఎలా యుద్ధం చేస్తాం? చేయలేము. ఒక కరెక్ట్. తండ్రితో యుద్ధం చేయాలి. ఒక కొడుకుతో యుద్ధం చేయాలి. అవతల వాడి మీద ప్రేమతో యుద్ధం ఎలా చేస్తాం? అంటే భగవద్గీత ఇన్న అర్జునుడికి కంప్లీట్‌లీ భీష్ముడి మీద ప్రేమ పోలేదు. అలాంటిది ఏమీ మాట్లాడలేడు. అటువైపేమో వియ్యంకుడు ఏడుస్తున్నాడు. విరాటరాజు. ఇద్దరు పిల్లల శవాలు తగలబడుతున్నాయి. ఏమీ అర్థం కాలేదు. కాబట్టి అలాగా ఒక రకంగా కృష్ణుడి ముందు చేతులు కట్టుకొని ఏదో తప్పు చేసిన వ్యక్తిలాగా తల కిందకు దించుకొని కృష్ణుడి దగ్గర నిలబడిపోతే, అప్పుడు ధర్మరాజు యొక్క భుజం మీద చెయ్యేసిన కృష్ణుడు, ధర్మరాజా, నువ్వు మళ్ళీ ఏ రోజు యుద్ధంలో కూడా కృంగకూడదు. చావులనేవి ప్రకృతి సహజం. నేను పొద్దున్నే భగవద్గీత ఆధారంగా అర్జునుడికి చెప్పాను నేను. మనందరం ఆత్మస్వరూపులం మాత్రమే. పుట్టాము కాబట్టి ఖచ్చితంగా చస్తాం. కనీసం ఇక్కడ చచ్చారు కాబట్టి వీళ్ళిద్దరూ వీరస్వర్గం పొందుతారు. స్వర్గంలో ఒక సపరేట్ డివిజన్ ఉంటది. ఏ రాజైతే తనకి స్వార్థము లేకుండా ధర్మం నిలబెట్టడం కోసం యుద్ధానికి వచ్చి ప్రాణాలు కోల్పోతారో వాళ్ళు స్వర్గ యొక్క టైం ఫ్రేమ్ ప్రకారం 5000 సంవత్సరాలు స్వర్గవాసం చేస్తారు. స్వర్గంలో అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించి తదుపరి భూమి మీద మళ్ళీ జన్మ తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ బ్రతికితే ఈ భూమిని ఏలటానికి వాళ్ళకి అదృష్టం దొరికి ఇక్కడ యొక్క భోగాన్ని భూమి మీద అనుభవిస్తారు. ఇక్కడ చనిపోతే పోయి స్వర్గంలో భోగం అనుభవిస్తారు. నీకు కనపడట్లేదేమో ఈ ఉత్తర కుమారుడు, శ్వేత వాళ్ళ యొక్క ఆత్మలు ఎక్కడున్నాయో నాకు కనబడుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ ప్రోగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నెక్స్ట్ స్వర్గానికి చేరుకున్నారు నాయనా. కాబట్టి ఎమోషన్స్‌కి తావు లేకుండా మీ అన్నదమ్ములు ఫస్ట్ మీ ప్రతాపాన్ని చూపించాలి. మీరు ఫస్ట్ రోజు పీకిందేమీ లేదు. ఇక్కడ అసలు మిమ్మల్ని నమ్ముకొని అసలు భూభార హరణాన్ని తగ్గిద్దామన్న నా యొక్క ప్రయత్నంలో నేను మిమ్మల్ని చూసి నేను డిస్కరేజ్ అవ్వాలి. మిమ్మల్ని చూసి నేను బాధపడాలి తప్ప మీరు నా దగ్గరకొచ్చి బాధపడటం ఏంటి? ఇదేదో జోక్ చెప్పినట్టుంది ఇది. కాబట్టి అర్జున, నీ ప్రవర్తన రేపొద్దునకి మారాలి. ఈ రాత్రికి నువ్వు అల్టిమేటం పడుకొని ఇచ్చేశాడు కృష్ణుడు. అల్టిమేటం ఇచ్చేశాడు. అర్జున, నీ ప్రవర్తన రేపొద్దునకి మారాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ యొక్క మొత్తం రూపాన్ని సంతరించుకొని కంప్లీట్ కాన్ఫిడెన్స్‌తో యుద్ధం చెయ్యాలి. ధర్మరాజా, నేనున్నాను ఇటువైపు. సాత్యకున్నాడు ఇటువైపు. దృష్టద్యుమ్నుడున్నాడు ఇటువైపు. ద్రుపద రాజులున్నారు ఇటువైపు. దృష్టకేతు ఉన్నాడు. చేడి రాజ్యం నుంచి నేను తన తండ్రిని చంపినా, శిశుపాలుడిని చంపినా కొడుకు ధర్మం వైపే ఉంటాననొచ్చి మన వైపు యుద్ధం చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి మీరు. శిశుపాలుడు కొడుకు వైభవం తన తండ్రినే కృష్ణుడు చంపినా కృష్ణుడి మీద ఎటువంటి కోపం లేకుండా, ఎందుకంటే తనకు తెలుసు దృష్టకేతువుకి తన తండ్రి ఎంత దౌర్భాగ్యుడో తనకు తెలుసు. కాబట్టి ధర్మం వైపు వచ్చి ఇలాంటి వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు దేనికి నిలబడ్డారు? ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అనే ఒక కంప్లీట్ కాన్ఫిడెన్స్‌తో ఇంతమంది నిలబడ్డారు. కాబట్టి మీ ఏడుపులు, మీ ట్రామాలన్నీ ఇవాళ రాత్రి పడుకొని పొద్దున్నే లెగగానే ఫ్రెష్‌గా మీరందరూ రిజువినేట్ అయ్యి నాకు మళ్ళీ యుద్ధరంగంలో మీరంతా కనపడవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మ స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూ ఆయన క్యాంపులోకి ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత విరాట్ రాజు తన కొడుకులు శవాలు కాలిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తను కూడా క్యాంపులోకి వెళ్ళిపోయాడు. అవును, ఇది ధర్మానికి చేస్తున్న యుద్ధం. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టే ఇవాళ నా కొడుకులు చనిపోయారనే ఒక బాధని నేను దిగమింగి నా గుండె మీద రాయి వేసుకొని రేపొద్దున వచ్చి నా వీరప్రతాపాన్ని నేను చూపించాలని విరాట్ రాజు కూడా
అనుకున్నాడు. అందరూ ఆ రాత్రి తన క్యాంపులో పడుకున్నారు. పొద్దున్నే లెగిశారు. ఈ యుద్ధానికి నిన్న వాడిన ఆయుధాలన్నిటిని ఆ రాత్రి కడుక్కొని వాళ్ళ పూజా మందిరాల్లో వాళ్ళ ఇష్టదైవాల దగ్గర పెట్టారు. పొద్దున్నే లెగిసి క్షత్రియులందరూ అక్కడ నిలబడి సూర్యుడు రేజ్ అవుతుండగా సూర్యుడికి అందరూ అర్ఘ్యం ఇచ్చారు. ఎందుకంటే దీనికి ఈ ధర్మ అధర్మానికి ప్రత్యక్ష సాక్షి సూర్య భగవానుడు. సో వాళ్ళు ఆ రోజు చేస్తున్న యుద్ధం మొత్తానికి ఒక విట్నెస్ సూర్యుడు. కాబట్టి ఆ సూర్య భగవానికి నమస్కరించారు, అర్ఘ్యమిచ్చారు. సావిత్రి మండల సమస్థిత సూర్యనారాయణ అంటే సూర్యమండలంలో ఉపస్థితుడైన సూర్యనారాయణుడికి నమస్కరించి, మాకు ధర్మము యందు ఎప్పుడూ పూనిక ఉండుగాక, మేము ధర్మానికి మేము నిలబడి యుద్ధం చేస్తున్నప్పుడు మా హృదయాల్లో ఎప్పుడూ కాన్ఫిడెన్స్ తగ్గకుండా నిత్యం ధైర్యముండుగాక అని వారి ఇష్టదేవతలకు వారందరూ కూడా ఉపాసన చేసి మొత్తం మళ్ళీ వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క గురువులు వాళ్లకు వీరతిలకాన్ని దిద్దగా వాళ్ళు ఆర్మర్‌ని ధరించి, కవచాలను ధరించి వారి రథాల మీదకి వాళ్ళు ఎక్కి ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే ప్రాతం అంటే సూర్యోదయం అయిన కాసేపటికి కొన్ని గడియల తర్వాత వాళ్ళందరూ అక్కడ కలుసుకున్నారు యుద్ధంలో. కృష్ణుడు దృష్టద్యుమ్నుడిని పిలిచి, ఇవాళ నువ్వు క్రౌంచ వ్యూహాన్ని రచించవలసినది అన్నాడు. అంటే క్రౌంచ వ్యూహం అంటే ఏమిటంటే అది క్రేన్ అంటే ఒక కొంగ. క్రౌంచం అంటే సంస్కృతంలో కొంగ. కొంగ ఎలా అయితే ఉంటుందో అలాంటి కొంగ ఆకారంలో ఒక వ్యూహాన్ని నువ్వు రచించవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మ దృష్టద్యుమ్నుడికి ఆదేశాన్నిచ్చాడు. అటువైపు భీష్మ పితామహ దుర్యోధనుణ్ణి, ద్రోణాచార్యుల వారిని పిలిచి, వాళ్ళు క్రౌంచ వ్యూహం రచిస్తున్నారు, మనం దానికి ధీటుగా ఉండేటట్టుగా గరుడ వ్యూహాన్ని మీరు రచించవలసినది అని ద్రోణాచార్యుడికి భీష్మ పితామహ ఆదేశాన్నిచ్చాడు. ఇప్పుడు క్రౌంచ వ్యూహం అంటే అది ఒక కాంప్లికేటెడ్ వ్యూహం. అంటే గరుడ వ్యూహంకు ఉండాల్సిన ప్లస్ మైనస్లు ప్రతి వ్యూహానికి ఒక ప్లస్ ఒక మైనస్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ క్రౌంచ వ్యూహం ఏంటంటే కొంగలాగా పెద్ద ముక్కు ఉంటుంది. అంటే దాన్ని భేదించడానికి ముందు ఉన్న చాలామందిని జయించాలి. దాని తర్వాత కొంగకి ఎలాగైతే పొడుగు మెడ ఉంటుంది, సో ఆ శరీరం తక్కువ ఉంటుంది. వాటి పై భాగాలు, వాటి రెక్కలు, వాటి ముక్కు, వాటి ముఖం, వాటి నెక్ ఇవన్నీ చాలా సన్న ఆకృతిలో ఉంటాయి. కాబట్టి ఇది ఈజీగా వేరే వ్యూహాల్లోకి పెనిట్రేట్ అయ్యి చెయ్యగలదు అని అప్పుడు ఈ యుద్ధ నైపుణ్యం తెలిసిన వాళ్ళు క్రౌంచ వ్యూహాన్ని ఎప్పుడైతే శత్రువుల్ని మన దాంట్లోకి రానివ్వకూడదో, ప్లస్ మనం దూసుకుంటూ వేరే దాంట్లోకి వెళ్ళిపోవాలో అప్పుడు వ్యూహించే ఒక వ్యూహం ఈ క్రౌంచ వ్యూహం. సో శ్రీకృష్ణ పరమాత్మే క్రౌంచ వ్యూహం చేయమన్నాడు. దృష్టద్యుమ్నుడు ఆ వ్యూహానికి మొత్తం ఎవరెక్కడ ఉండాలి ఏంటని మాట్లాడుకొని వాళ్ళందరినీ ఆ ఫార్మేషన్స్లోకి, ఆ వ్యూహం ఎలా ఉంటుందో అక్కడక్కడ పెట్టేస్తున్నాడు. ఇప్పుడు పెడుతుండగా అసలు క్రౌంచ వ్యూహం ఎలా ఉంది, ఎవరెక్కడున్నారనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు క్రౌంచ వ్యూహం ఎలా ఉంది అంటే ఆ కొంగ యొక్క తల భాగంలో మొత్తం ద్రుపద సైన్యాలన్నీ తలభాగంగా ఉన్నాయి. తర్వాత ఆ కొంగకి ఉన్న లెఫ్ట్ రెక్క వైపు నకులుడు, సహదేవుడు వాళ్ళ యొక్క సేనలతో అక్కడున్నారు. కొంగ యొక్క రైట్ వింగ్ అంటే కొంగకు 2 రెక్కలుంటాయి కదా, సో రైట్ రెక్క వైపు యుధిష్ఠరుడు సేన మొత్తం అక్కడ ఉంది. ఇప్పుడు కొంగ యొక్క రెక్కలెక్కడైతే శరీరాన్ని తాకుతాయో, ఆ బాడీ ఎక్కడైతే మొదలవుతుందో ఆ జాయింట్స్లో 10,000 మంది రధికులు 30,000 ఏనుగుల్ని పెట్టారు. అంటే ఎవరు కూడా రెక్కల్ని భేదించినా ఆ లోపలికి రాకుండా ఉండటం కోసం అంత పటిష్టమైన ఈ జాయింట్స్లో ఈ ఏనుగులని, గుర్రాలని పెట్టారు. ఇప్పుడు ఏదైతే కొంగకి ఒక కొచ్చటి ముక్కుంటుందో ఆ ముక్కు దగ్గర విరాటరాజు అంటే నిన్న ఏ కొడుకులనైతే చంపేశాడో భీష్ముడు, ఆ కొడుకులను చంపిన ప్రతీకారం తీర్చుకుంటాడని చెప్పి విరాటరాజుని ఆ కొంగ యొక్క ఆ ముక్కు భాగంలో విరాటరాజును పెట్టాడు. విరాటరాజుతో దృష్టకేతువు కూడా ఉన్నాడు. అంటే శిశుపాలుడు కొడుకైన దృష్టకేతువు చేడి రాజ్యానికి సంబంధించినవాడు. తర్వాత ఈ విరాట రాజ్యంలో ఆవిడ భార్య వైపు నుంచి వచ్చిన కేకేయ రాజులు
అంటే విరాటరాజు యొక్క మామగారైన కేకేయ రాజు. సో, మొత్తానికి ఇవాళ భీష్ముడి వైపు రివెంజ్ తీర్చుకుందాం. రివెంజ్ మోడ్‌లో ఉన్న రివెంజ్ తీర్చుకుందామని అందరూ కలిసి ఆ కొంగ యొక్క ముక్కు భాగంలో, ఆ కొంగ యొక్క ముక్కు దగ్గర వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కుంతిభోజుడు ఒక కన్నుగా ఉన్నాడు ఆ కొంగకి. దాని తర్వాత శైవ్య. ఈ శైవ్య ఎవరంటే ఈ శిబి చక్రవర్తి యొక్క వంశంలో వచ్చిన ఒక గొప్ప రాజు. ఆ శైవ్యుడు ఇంకొక కన్నుగా ఉన్నాడు. అది కాకుండా ఆ కొంగ యొక్క మెడభాగంలో ప్రయాగ రాజ్యానికి చెందిన వాళ్ళు, అనుపాక రాజ్యానికి చెందిన వాళ్ళు, కిరాత రాజ్యానికి చెందిన వాళ్ళు, దశరథ రాజ్యానికి చెందిన వాళ్ళు మొత్తం కలిపి ఆ కొంగ యొక్క మెడ ఆకారంలో వాళ్ళందరూ నించున్నారు. సో, మొత్తం ఒక పగడ్బందీగా ఉండే ఒక క్రౌంచ వ్యూహం ఏర్పరిచారు పాండవులందరూ. ఇప్పుడు కౌరవుల వైపు మాట్లాడుకుందాం. గరుడ వ్యూహం మొత్తం ద్రోణాచార్యుల వారు రచిస్తున్నారు. ఈ గరుడ వ్యూహం ఎలా ఉంది అంటే రెక్కలు మొత్తం విస్తరించి ఆ 2 పైకి పెట్టి ఆ రెక్కలు ఆ ముందుకు చూస్తున్న గరుడ పక్షి ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక వ్యూహాన్ని ద్రోణాచార్యుల వారు రచిస్తున్నారు. ఈ వ్యూహానికి ఫస్ట్ వెనకాల వైపు, అంటే వెనకాల వైపు ప్రొటెక్షన్ చాలా గట్టిగా ఉండాలి. వెనకాల వైపు అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మని బ్యాక్‌లో పెట్టారు ఈ గరుడ వ్యూహానికి. దాని తర్వాత ఆ గరుడ ముక్కు, గరుడ యొక్క తల మొత్తం భీష్ముడికి ప్రొటెక్షన్‌గా నిలబడే ఈ రథసారథులు, ఏనుగులన్నీ కూడా తలగా ఏర్పడ్డాయి. దాని తర్వాత గరుడ యొక్క మొత్తం శరీర భాగంలో అది మధ్యలో ఉంటుంది కాబట్టి దుర్యోధనుడు కొడుకైన లక్ష్మణుడు, సమస్త కౌరవులు 99 మంది కౌరవుల సేన, దాని తర్వాత శల్యుడిని కాపలాగా పెట్టి ఆ గరుడు యొక్క శరీరం మొత్తం మధ్యలో కౌరవుల 100 మంది ప్లస్ శల్యుడు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ లెఫ్ట్ వింగ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే లెఫ్ట్‌కు ఉండే గరుడ యొక్క రెక్కలో విస్తరించిన వాళ్ళు భూరిశ్రవ, అంటే కంప్లీట్ బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవ, భగదత్త, వింద, అనువింద మొత్తం కలిపి ఆ గరుడ పక్షికి లెఫ్ట్ రెక్కగా వేర్పడి ఉన్నారు. ఇప్పుడు రైట్ రెక్కలో సుదక్షిణ, సుశర్మ వీళ్ళందరూ కూడా రైట్ రెక్కగా ఉన్నారు. ఇలాగా ఈ క్రౌంచ వ్యూహాన్ని, ఈ గరుడ వ్యూహాన్ని రచించి వాళ్ళు ఎదురెదురుగా నించున్నప్పుడు ఫస్ట్ భీష్మ పితామహ తన శంఖాన్ని పూరించాడు. భీష్మ పితామహ పూరించిన తర్వాత పాండవుల వైపు నుంచి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క పాంచజన్యాన్ని పూరించారు. తర్వాత భీముడు పూరించాడు. దాని తర్వాత ఫైనల్‌గా ఈ అందరూ రీసౌండ్ అయిపోయేటప్పుడు కూడా ఇంకా పూరిస్తూ ఉండి ఒక సౌండ్ వినపడేదేంటంటే ఈ అర్జునుడి యొక్క దేవదత్తం. సో, దేవదత్తానికున్న ఒక స్పెషాలిటీ, అర్జునుడు చాలా లాంగ్ శంఖాన్ని పూరిస్తాడు. ప్లస్ ఆ శంఖం అనేది ఇంకొక స్ట్రాటజీ ఏమిటంటే అర్జునుడు శంఖం నుంచి వచ్చే సౌండు భీకరమైన సౌండ్ అయ్యి ఫస్ట్ యానిమల్స్ డిస్టర్బ్ అవుతాయి. సో, కౌరవుల వైపున్న యానిమల్స్ ఫస్ట్ భయపడాలి అన్నట్టుగా ఒక స్ట్రాటజీ, శంఖం పూరిస్తూనే ఒక స్ట్రాటజీ మొదలైపోతుంది. ఇప్పుడు ఎవరికి నచ్చిన ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకొని నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని అటువైపు ఉన్న ఈ సోమదత్త, భూరిశ్రవ ఈ రాజులందరూ అరుస్తుంటే ఇంకొకళ్ళు వాళ్ళకు నచ్చిన ఇష్టదైవంతో జై భవాని అనో దుర్గానో అరుచుకుంటూ వాళ్ళొస్తుంటే ఇటువైపు పాండవులందరికీ ఉన్నది ఏకనాదం, ఒకటే నాదం, ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ వాళ్ళ యొక్క ఖడ్గాలని, వాళ్ళ యొక్క గదలని, వాళ్ళ యొక్క ధనుష్యుని పైన ఆకాశం వైపు చూపిస్తూ ఒక్కసారిగా నాదం చేసుకుంటూ అరుచుకుంటూ ఈ 2 సైన్యాలు వ్యూహాలతో ముందుకు వచ్చి ఢీకొడుతున్నాయి ఒక సైన్యాన్ని. అలాగ ఢీకొడుతున్నప్పుడు ఫస్ట్ అసలు ఇవాళ సెకండ్ రోజు వార్ అసలు ఆ భీష్ముడు కళ్ళల్లో చూస్తే విరాటరాజుకి, ఆ ముక్కు వైపు నించున్నవాడు విరాటరాజు అని చెప్పాను కదా మీకు, ఆ విరాటరాజుకి అసలు భీష్ముడిని చూస్తే భయమేసి ఆయన ఎంత కొడుకులు చచ్చిపోయిన ఆవేశాన్ని బయటికి తీసుకొనొచ్చి పోరాడదామనుకున్నా పోరాడలేని ఒక నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతే భీష్ముడు ఒక్కసారి డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది అనమాట. భీష్ముడు ఇప్పుడు ఆగకుండా కొచ్చటి ఆకారంతో
తన చుట్టూ తనని ప్రొటెక్ట్ చేస్తున్న సైనికులు ఉండగా, లెఫ్ట్ వైపు అన్నీ ఏనుగులు, రైట్ వైపు అన్నీ గుర్రాలు, రథసారథులుండగా, ఆ మధ్యలో భీష్ముడి యొక్క రథం వస్తుంటే, ఆయన యేసే బాణ పరంపరకి ఈ కొంగ ఆకారంలో ఉన్న ఆ ముక్కు, ఆ తల ఎనకాల భాగంలో ఉన్న తల రెండూ ఎగిరిపోయి, ఒక్క నిమిషంలో ఈ క్రౌంచ వ్యూహం లోపలికి భీష్ముడి యొక్క సేన ఎంటర్ అయిపోయింది. ఇక ఎంటర్ అయిపోయిన భీష్ముడు అసలు ఎవరితో యుద్ధం చేస్తున్నాడో తెలియనట్టుగా ఎక్కడ చూసినా భీష్ముడే కనబడుతున్నాడు. ఇప్పుడు ఒక్కసారి వ్యూహాన్ని భేదించి లోపలికి ఎంటర్ అయిన భీష్ముడు స్ట్రైట్ లైన్స్‌లో ఎళ్ళడు. ఎప్పుడు లెఫ్ట్ ఎళ్తాడో, ఎప్పుడు రైట్ ఎళ్తాడో, మెలికలు తిరుక్కుంటూ వెళ్తాడో, గుండ్రంగా తిరుక్కుంటూ వెళ్తాడో, ఇలా వెళ్ళేసరికే ఆ యుద్ధం మొదలైన అరగంట 40 నిమిషాల లోపలే క్రౌంచ వ్యూహం మొత్తం భేది. తునాతునకలైపోయింది. అలాగ భీష్ముడు పేటరేగిపోవటంతో చూసి ఇంకా దుర్యోధనుడికి విపరీతమైన ఆనందం. అసల దుర్యోధనుడు మధ్యలో గరుడ వ్యూహంలో మధ్యలో ఉండి, సేఫ్‌గా ఉండి, చుట్టుపక్కన ఈ శల్యుడు వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేస్తుంటే, కేవలం గద్ద యొక్క ముక్కు వెళ్ళి మొత్తం క్రౌంచ వ్యూహాన్ని డెస్ట్రాయ్ చేసి వచ్చి అక్కడ నిలబడితే భీష్ముడు ఇంకా ఆనందంతో ఒక్కసారిగా కౌరవులందరూ వాళ్ళ కోలాహలంతో అరిశారనమాట ఒక సౌండ్‌తో. అరవగానే ఇంకా ధర్మరాజుకి అర్థమైంది. అంటే నిన్న రాత్రి నేను చెప్తే కృష్ణుడు నాకొక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. కానీ భీష్ముడిని నిగ్రహించకపోతే అసల ఈ వ్యూహాలు అవన్నీ పనిచెయ్యవు. ఎక్కడ వాళ్ళక్కడ పడిపోయి, ఆ బాణ పరంపరతో భీష్ముడు రథం ముందుకెళ్తున్నప్పుడు పడే బాణాలకే ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 4, 5 వేల మంది సైనికులు అప్పటికే చనిపోయారు. అంటే యుద్ధం ఫస్ట్ హాఫ్ హాఫ్ ఎన్ అవర్‌లోనే మొత్తం 9 వికెట్లు పడిపోయినట్టుగా అసలు భీష్ముడు చేసిన యుద్ధాన్ని తాళలేక మొత్తం పాండవ సేన మొత్తం గజ గజ వణికిపోయి వాళ్ళందరూ ఒక దగ్గర ఫామ్ అయితే, ఇప్పుడింకా ధర్మరాజు కృష్ణుడితో చెప్తున్నాడు. కృష్ణ, ఈ భీష్ముడిని నిగ్రహించాలంటే భీష్ముడితో ఎవరైనా ఒకడు ద్వంద్వ యుద్ధంలో భీష్ముడిని ఎంగేజ్ చెయ్యాలి. సో, ఇప్పుడు నువ్వు నిన్న రాత్రి కఠినంగా చెప్పావు ఈ అర్జునుడికి. ఇప్పుడు అర్జునుడు నిగ్రహిస్తేనే మనం బ్రతికి బయటికెళ్తాం. లేకపోతే కురుక్షేత్రం అనే యుద్ధం ఇవాళ సెకండ్ రోజుతోనే మొత్తం అయిపోయేలా ఉంది. కాబట్టి అర్జున అనగానే కృష్ణుడు చాలా కోపంగా అర్జునుడి వైపు చూడగానే, అర్జునుడు సరే, ఇప్పుడు ఎక్కడైతే భీష్ముడు నిలుచొని ఉన్నాడో నన్నక్కడ తీసుకుపోవలసినది కృష్ణ అని కృష్ణుడితో చెప్పగానే, ఇప్పుడు ఆ అర్జునుడు కృష్ణుడు రథం కదులుకుంటూ ఏ గరుడాకృతిలో అయితే ఆ ముఖం దగ్గర మొత్తం క్రౌంచ వ్యూహాన్ని భేదించి జనాలందరినీ చిందరవందర చేసి నించున్నాడో, ఆ నించున్న ప్రదేశానికి అర్జునుడి యొక్క రథం వచ్చింది. ఇప్పుడు అర్జునుడే ఆ క్రౌంచ వ్యూహానికి ముక్కయ్యాడు. మిగతా వాళ్ళందరూ అర్జునుడు వెనకాల దాక్కోవటం తప్ప చేయగలిగింది లేదు. ఎప్పుడైతే ఈ రథం మీద కృష్ణుడు, ఎనకాల అర్జునుడు, భీష్ముడు ముందుకొచ్చి నిలబడ్డారో భీష్ముడికి అర్థమైంది. నా మనవడు ఒక రోజు యుద్ధం తర్వాత సెకండ్ రోజు యుద్ధంలో కూడా ఇంత బీభత్సం చేస్తే తప్ప వాడికి కాన్ఫిడెన్స్ రావట్లేదు, వాడికి కోపం రావట్లేదు. ఇప్పుడు ద్వంద్వ యుద్ధానికి వచ్చాడని. మీరందరూ కూడా గమనించాలండి. భీష్ముడు కేవలం పాండవులలో ఉన్న అసలైన ధీరులని, వీరులని బయటికి తీసుకురావటం కోసం చేస్తున్నాడు ఈ యుద్ధం. ఎందుకంటే భీష్ముడు ఎప్పుడూ అధర్మం వైపు పూర్తి హృదయంతో యుద్ధం చేయడు. ఎందుకంటే గంగలో మునిగితే మన పాపాలు తొలగుతాయి. అలాంటి గంగ యొక్క గర్భంలో నవమాసాలు ఉండి వచ్చిన వాడు అసలు పాపం అనేది భీష్ముడిని అంటదు. అలాంటి వ్యక్తి. అంటే ఇక్కడ చాలామందికి అనిపించవచ్చు, అమ్మో ఈ భీష్ముడు ఏంటి దుర్యోధనుడి వైపు ఇంత భీకర యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే అలాంటి యుద్ధం చెయ్యకపోతే ఈ భీష్ముడు ఈ పాండవులలో అతని వైపు కోపం రాదు. పాండవులలో కోపం రేపాలి, పాండవులలో భీష్ముడిని చంపాలన్న కసి రేపాలి. ఆ కసి రేపితేనే పాండవులు వాళ్ళ యొక్క 100%తో యుద్ధం చేయగలరు ఇప్పుడు భీష్ముడి మీద. అందుకనే మొట్టమొదటి ఆ అరగంట గంటలోనే ఈ ఎంటైర్ ఈ క్రౌంచ వ్యూహాన్ని భేదించి నిలబడితే ఇంకా కాంట్ బట్ పొజిషన్‌లో అక్కడికి అర్జునుడొచ్చి, ఇంకా అర్జునుడు రావటంతో అతను వార్ స్ట్రాటజీ మొదలయ్యేదేంటంటే, ఫస్ట్ భీష్ముడి వైపు ప్రొటెక్షన్ షీల్డ్ ఉంది గదా!
ఆ ప్రొటెక్షన్ షీల్డ్‌ని కొడితే తప్ప భీష్ముడిని భేదించలేము. కాబట్టి ఫస్ట్ ప్రొటెక్షన్ షీల్డ్‌ని భేదించాలంటే ఆ గాండీవం ఎత్తి గాండీవము యొక్క వింటి టంకారాన్ని ఆయన మోగించటం మొదలుపెట్టాలి. ఆ వింటి టంకారాన్ని మోగిస్తూ అర్జునుడక్కడ నిలబడితే, ఆ వింటి టంకారము యొక్క ఈ సౌండ్ ప్రతిధ్వనుల చేత ఆయన భీష్ముడికి ప్రొటెక్షన్ లేయర్‌గా ఉన్నవాళ్ళు, ఆ ఏనుగుల మీద ఉన్నవాళ్ళు, గుర్రాల మీద ఉన్నవాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. ఆ చెవులు మూసుకున్న పరిస్థితిలో వాళ్ళు కంప్లీట్‌లీ ఒక ట్రామాకి గురవుతారు. ఎందుకంటే వాళ్ళ పేగులు కదులుతాయి. అప్పుడు భీష్ముడి మీదకి మనం ఇంకా బాణాలు వేయొచ్చు అనే ఒక స్ట్రాటజీతో ఆ వింటి టంకారాన్ని మోగిస్తున్నాడు. ఆ వింటి టంకారం మోగించే కొద్దీ ఆ రీసౌండ్ పెరుగుతుంది. ఆ వింటి టంకారాన్ని ఆపాలంటే అర్జునుడి మీదకి మనం బాణాలేసేయాలి అని ఇంకా భీష్ముడు అంటే ఆ సౌండ్‌కి భయపడేవాళ్ళు ఈ చిన్నవాళ్ళైనా ఆయన ప్రొటెక్షన్ లేయర్‌గా ఉన్నవాళ్ళు తప్ప భీష్ముడికి ఆ భయం ఉండదు. ఇమ్మీడియేట్‌లీ అర్జునుడి స్ట్రాటజీని భంగం చెయ్యటానికి ఒక 1000 బాణాలు ఒక్కసారిగా అర్జునుడి మీదకి ప్రయోగిస్తే వింటి టంకారం ఆపినవాడై అర్జునుడు ముందున్న కృష్ణుడు ఇద్దరూ షీల్డ్ పెట్టుకొని నిలబడ్డారు. నిలబడగానే ఇంకా అర్జునుడికి మళ్ళీ ఆ వింటి టంకారం మోగించే అవకాశం ఇవ్వకుండా విపరీతమైన బాణ పరంపరని మీరందరూ వేసివేయవలసినది అని ఆదేశిస్తే భీష్ముడు రైట్ లెఫ్ట్ నించున్న వాళ్ళందరూ కూడా అర్జునుడి మీద బాణాలేసేస్తుంటే వర్షం పడితే చినుకులు ఎలా పడతాయో ఆ చినుకులు పడ్డట్టుగా అర్జునుడి వేపకు బాణ పరంపర పడిపోతూనే ఉంది. కాబట్టి ఇంక అర్జునుడు గాండీవాన్ని తీసి యుద్ధం చెయ్యటం తప్ప ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు. అంటే ఇప్పుడు వరకు కూడా భీష్ముడితో 100% తన పూర్తి అర్జునుడు యొక్క 100% ఇచ్చి యుద్ధం చెయ్యట్లేదు. ఇక అప్పుడు గాండీవాన్ని లేపి ఇంకా ఎనక ఉన్న అక్షయ బాణతోనిరం అంటే భీష్ముడికి బాణాలు సప్లై చేయాలి. ఎనక ఒక్కొక్కళ్ళొచ్చి ఏసే బాణాలన్నీ ఎనక ఒక పెద్ద రీఫిల్లింగ్ క్యాంప్ ఉంటదనమాట. ఒక వేరే రథంలో బాణాలతో రీఫిల్ చేస్తా ఉండాలి. కానీ అర్జునుడికి అసలు అలాంటి విషయం లేదు. ఆ అక్షయ బాణతూనీరం అన్నానికి అక్షయ పాత్ర ఎలాగో ఈ బాణతూనీరం అలాంటిది. ఎన్ని తీసినా బాణాలొస్తూనే ఉంటాయి. ఇక అర్జునుడు గాండీవాన్ని మొదలుపెట్టి రీలోడెడ్ మిజైల్ గన్ లాగా టక 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 ఇప్పుడు బాణాలేసేస్తున్నాడు. అటువైపు నుంచి వాళ్ళు ఒక 5 నిమిషాలకిన్ని బాణాలేస్తే ఒక్క నిమిషంలో బాణాలన్నీ ఇతను వేసే బాణాలతో ఆ బాణాలన్నీ నిగ్రహించి అసలు అర్జునుడు వేపుకే బాణాలు రావట్లేదు. గాల్లోనే బాణాల్ని కొట్టేస్తున్నాడు. ఇది ఒక భీకర యుద్ధంగా భీష్ముడికి, అర్జునుడికి మధ్యన కొన్ని గంటల పాటు యుద్ధం జరుగుతుంది. అంటే సుమారుగా 2 గంటల పాటు ఈ ద్వంద్వ యుద్ధం భీష్ముడికి, అర్జునుడికి జరుగుతుంది. భీష్ముడికి, అర్జునుడికి జరుగుతున్న ఈ ద్వంద్వ యుద్ధం ఇగ అంటే ఎప్పటికీ ఇగ ఆగదేమో, ఇగ ఇది ఇలాగే కొనసాగుతుందేమో అనే ఒక ఆలోచన భీష్ముడికొచ్చేసింది. ఎందుకంటే ఎన్ని బాణాలు భీష్ముడేస్తున్నా అర్జునుడు ఆ బాణాలని గాల్లోనే కొట్టేయగలుగుతున్నాడు తప్ప ఆ బాణాలు తిరిగి వచ్చి కింద కూడా పడట్లేదు. భీష్ముడే కాక భీష్ముడి చుట్టుపక్కన ఉన్న ఆ రక్షక భటులందరూ వేస్తున్న బాణాలను కూడా నిగ్రహించగలుగుతున్నాడు. అంటే ఇప్పుడేంటంటే అర్జునుడు చేస్తుంది కేవలం ఒక డిఫెన్స్ ప్లే మాత్రమే. ఎందుకంటే అర్జునుడికి ఆ కోపం రావాలి. ఇంకా భీష్ముడు ఇంత ఉత్పాతం కల్పించిన తర్వాత కూడా ఇక అర్జునుడికి కోపం రాకపోతే ఇంకా ఈ యుద్ధం చేయటం అనేది ఇంకా అదొక వేస్ట్ పని పాండవులకి. ఇదంతా గమనిస్తున్నారు దూరం నుంచి ద్రుపదుడు, విరాటరాజు, భీముడు, దాని తర్వాత యుధిష్ఠిరుడు అందరూ గమనిస్తున్నారు. ఇక భీష్ముడు ఎప్పుడైతే ఈ 1.5-2 గంటల యుద్ధం అంటే మధ్యాహ్నానికి ముందు జరుగుతున్న యుద్ధం వరకు కూడా ఇంకా ఇది ఒక కొలిక్కి రాదు. ఈ అర్జునుడితో మనం బాణాల చేత అర్జునుడిని కేవలం నేనైతే నిగ్రహించలేను అని అనుకున్నాడో ఇంకిప్పుడు ఇమీడియట్లీ కౌరవుల వైపు భీష్ముడి దగ్గరికి ద్రోణాచార్యుడు వచ్చేశాడు. ద్రోణాచార్యుడిని ఇంకా మన మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవవలసినది అనగానే ఇప్పుడు భీష్ముడు మధ్యలోంచి యుద్ధం చేస్తుంటే భీష్ముడు కుడివైపు కొందరు, ఎడంవైపు కొందరు కింద ఫామ్ అయిపోయారు. ఎవరు? ఈ అతిరథ మహారథులందరూ. అది కాకుండా ఇక ఆయనకి ప్రొటెక్షన్ లేయర్గా ఉంటున్న సైనిక భటులు. అంటే భీష్ముడు యొక్క ప్లేసు మొత్తం ఎక్స్పాండ్ అయిపోయింది. భీష్ముడి వైపు ఎవరెవరున్నారు అంటే శల్యుడొచ్చాడు,
భీష్ముడి యొక్క రైట్ సైడ్ ఉన్నాడు. ద్రోణాచార్యుడు భీష్ముడి యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఆ శల్యుడి పక్కకి దుర్యోధనుడొచ్చాడు. దుర్యోధనుడు వెనకాల కంప్లీట్లీ ఈ కౌరవుల యొక్క 99 మంది కౌరవుల బ్రదర్సు దుర్యోధనుడు వెనకాలున్నారు. ఇక రైట్ సైడు అశ్వత్థామ, అంటే ఎవరైతే ఈ అశ్వత్థామ వెనకాలున్నాడో ఆ గరుడ వ్యూహానికి ఇప్పుడొచ్చి భీష్ముడి వెనకాల నిచ్చున్నాడు. ప్లస్ ఎవరూ ఊహించనట్టుగా అశ్వత్థామకు కాంప్లిమెంటింగ్గా వికర్ణ, అంటే ఇంకొక కౌరవుల్లో ఒకడైన వికర్ణుడు అశ్వత్థామ కాంప్లిమెంట్ చేస్తూ భీష్ముడి యొక్క లెఫ్ట్, భీష్ముడి యొక్క రైట్ వీళ్ళందరూ నించొని వీళ్ళ సైన్యం మొత్తం కూడా ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఇక వీళ్ళందరూ అర్జునుడి వైపుకి భీకరంగా, అంటే ఎవరికి తోచిన బాణాలు వాళ్ళు వేసేస్తున్నారు. ఆ బాణాలు ఎవరు ఎన్నెన్ని బాణాలు వేస్తున్నారో వాటి సంఖ్య ఉంది. విశేషంగా ఎప్పుడూ ప్రయత్నించని వాడైన దుర్యోధనుడు అర్జునుడి వైపుకి ఏకకాలంలో 500 బాణాలు వేసేస్తున్నాడంట. సో ఇంకా శకుని తన యొక్క నేర్పరితనం చూపిస్తున్నాడు. ఇంతమంది కలిసి బాణాలు వేస్తున్న అర్జునుడు కంప్లీట్లీ ఆ బాణ పరంపరని నిగ్రహించగలుగుతున్నాడనేది వాళ్ళకి జీర్ణం కాని ఒక నిజం. అంటే ఇప్పుడు అర్జునుడు చేస్తున్న యుద్ధం కేవలం ఒక డిఫెన్స్. అర్జునుడు అస్త్రాలు వేయట్లేదు, బాణాలు వాళ్ళ వైపుకు సంధించట్లేదు. కేవలం వాళ్ళేస్తున్న బాణాలకి ఈయన చేస్తున్నది ఒక బ్యాటింగ్. అసలు ఇది చూసి ద్రోణాచార్యుడికి అర్థం కాలేదు. ఒక భీష్ముడు కొన్ని గంటల పాటు యుద్ధం చేస్తే ద్వంద్వ యుద్ధంలో ఏమీ జరగలేదు. మేము ఇంతమంది వచ్చి యుద్ధం చేస్తున్నా అర్జునుడు ఒక్కడే నిగ్రహించగలుగుతున్నాడు, అసలు ఏమిటిది అని అర్థం చేసుకుండగా అర్జునుడి మీదకి లోడ్ ఎక్కువ పడుతుంది అనే ఒక దీంతో అక్కడికి అర్జునుడి వైపు నుంచి ఇప్పుడు సాత్యకి, అర్జునుడికి ఎడం వైపు సాత్యకి వచ్చాడు. అర్జునుడు కుడివైపుకి అభిమన్యుడొచ్చాడు, తన కొడుకు. దాని తర్వాత ఈ విరాటరాజు, ఉపపాండవులు, అంటే అక్కడ కౌరవుల యొక్క బ్రదర్స్ అందరు అటువైపు ఉన్నారు కదా. ఇప్పుడు ఉపపాండవులందరూ అర్జునుడు వెనక్కి చేరారు. అర్జునుడు వెనక్కి ఇంతమంది బలగం, అంటే ఇంతమంది కలిసి కేవలం ఒక్క అర్జునుడినే మనం నిగ్రహించలేకపోతే ఇక సాత్యకి చేరి, ఇక అభిమన్యుడు చేరి, వీళ్ళందరూ చేరితే ఇంకా కష్టమైపోతుంది అని తెలుసుకున్న భీష్ముడు ఇప్పుడు చెయ్యరాని పని చేశాడు. భీష్ముడు ఈ పని ఎంత దౌర్భాగ్యపు పని అంటే, కృష్ణుడి వైపుకి అప్పుడు వరకు ఎవరు బాణాలు వేయకపోగా ఆ రథసారథిగా ఉన్న కృష్ణుడు మీదకి విపరీతమైన బాణ పరంపర కృష్ణుడి మీదకి వేసేస్తూ ఉంటే అర్జునుడికి అర్థం కాలేదు. అసలు కృష్ణుడిని మధ్యలోకి తీసుకొని వచ్చి కృష్ణుడి మీదకి బాణాలు వేస్తున్నారంటే వాళ్ళ యొక్క గోల్ ఏంటంటే, ముందు ఆ రథం అనేది స్థిరంగా ఒక దగ్గర ఉండి, అంటే రథసారథి నైపుణ్యం ఉంటేనే ఆ రథం మీద నించొని బాణాలు వేయగలడు అర్జునుడు. ఎవరికైనా రథసారథి ఇంపార్టెంట్. అంటే వీరందరూ ఇది స్టాటిక్ పొజిషన్లో కూడా బాణాలు వేయరు, రథం మూమెంట్ జరుగుతుండగా కూడా బాణాలు వేస్తారు. ఇటు నుంచి అటు, లెఫ్ట్ నుంచి రైట్కి కూడా రథం తిరుగుతూ ఉండాలి, అలా బాణాలు వేస్తారు. కాబట్టి కృష్ణుడికి ఒక్క నిమిషం అర్థం కాలేదు ఇంత బాణ పరంపర భీష్ముడు కృష్ణుడి మీదకు వేస్తున్నాడని. కృష్ణుడి దగ్గర కూడా ఒక పెద్ద కవచం ఉంటుంది, అది అడ్డు పెట్టుకుంటే అసలు మిగతా వాళ్ళందరూ అర్జునుడి మీదకి బాణాలు వేస్తుంటే భీష్ముడు మాత్రం ఇక అర్జునుడి వైపుకు బాణాలు వేయటం ఆపేసి కృష్ణుడి చేతిలో ఉన్న ఫస్ట్ కవచాన్ని భేదించడానికి కొన్ని పవర్ఫుల్ బాణాలు ఆ కవచం మీద కొట్టగానే కృష్ణుడి చేతిలో ఉన్న కవచం పటాపంచలైపోయింది. కృష్ణుడు ముందు ఉన్న కవచం పటాపంచలైపోతే ఇంకొక కవచాన్ని తెచ్చి కృష్ణుడు ముందు పెట్టుకునే టైము కూడా లేకుండా కృష్ణుడి యొక్క లెఫ్ట్ కవచం మీద, కృష్ణుడి యొక్క రైట్ కవచం మీద, కృష్ణుడి యొక్క మేజర్ తన శరీరానికి ఉండే ఆర్మర్ మీద పరిపరి విధాలైన బాణాలేసేస్తే ఆ బాణాలకి కృష్ణుడి మీద ఉన్న కవచాలన్నీ తొలగిపోయి ఒక బాణం కృష్ణుడి యొక్క శరీరంలో గుచ్చుకొని కృష్ణుడికి రక్తం రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ బాణాలు ఎడంవైపున్న కవచాలు, కుడివైపున్న కవచాలు, ఆ మీద ఉన్న కవచాలు భేదించాడు. ఇంకా ఆగకుండా భీష్ముడు కృష్ణుడి మీదకి, కవచాలు లేని కృష్ణుడి మీదకు బాణాలు వేస్తుంటే ఆ బాణాల నుంచి కృష్ణుడు తప్పించుకుంటుంటే ఆ బాణాలు శరీరానికి తగిలి 1 నిమిషంలో కృష్ణుడు శరీరం మొత్తం ఎరుపు రంగులో మారిపోయి కృష్ణుడు శరీరం మొత్తం రక్తమయం అయిపోయినట్టుగా, అంటే నించున్న ఒక చెట్టుకి రకరకాలుగా మీరు కొడితే పెచ్చులు ఊడిపోయి ఆ రక్తంతో నిండిన మోదుగు చెట్టులాగా, ఆ చెట్టులాగా మొత్తం కృష్ణుడు శరీరానికి బాణ పరంపర తగులుతుంటే
ఇంక ఇప్పుడు ఫస్ట్ టైమ్ అర్జునుడికి కోపమొచ్చి అంటే ఇదంతా మీరు గమనించాలి. భీష్ముడు చేసే యుద్ధమంతా గూడా పాండవులను ట్రిగ్గర్ చేస్తే తప్ప పాండవుల యొక్క క్యాలిబర్ బయటికి రాదు. అందుకనే వీళ్ళ మీదకేస్తున్నా గూడా వీళ్ళు ట్రిగ్గర్ అవ్వట్లేదు కాబట్టి కృష్ణుడిని ఎంచుకున్నాడు భీష్ముడు. మళ్ళీ భీష్ముడిని అందరూ తప్పనుకుంటారని నేనిది ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. అసలు కృష్ణుడికి కోపమొచ్చింది. ఎవడైనా ఇన్ని బాణాలు కనీసం రథం నడిపేవాడి మీదేస్తాడా? అది గూడా రథం మీద ఎనక నుంచి క్షత్రియుడు యుద్ధం చేస్తుంటే, రథం నడిపేవాడిని కాన్సంట్రేట్ చేసి రథం నడిపేవాడి మీదేస్తున్నారు బాణాలన్నీ. అది కేవలం భీష్ముడేస్తున్నాడు. ఇంక అర్జునుడికి ట్రిగ్గర్ అయ్యి ఇక అర్జునుడు లెగిసి ఇప్పుడు ఫస్ట్ టైమ్ అఫెన్సివ్ మేనర్‌తో ఆ గాండీవాన్ని ముందు పెట్టుకొని ఇంకా అర్జునుడి యొక్క టాలెంట్ మొత్తం చూపించాడు ఇప్పుడు భీష్ముడి మీద. అలా టాలెంట్ చూపిస్తున్నప్పుడు ఆ భీష్ముడి యొక్క పక్కన ఉన్న సైనికులందరూ టక 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 ఇప్పుడు పడిపోవటం మొదలుపెట్టారు. అంటే భీష్ముడికి అర్థమైంది. అంటే కృష్ణుడిని టచ్ చేస్తే తప్ప అర్జునుడు పూర్తిగా లెగిచి యుద్ధం చేయడు అని. అప్పుడు అర్జునుడిని అంటున్నాడు, నాకిప్పుడు నచ్చుతుంది ద్వంద్వ యుద్ధం అంటే ఈక్వల్లీ కంప్లీట్ కెపాసిటీతో నువ్వు యుద్ధం చేయాలి. ఇలా నేనేసిన బాణాల్ని నిగ్రహించడం కాదు, వెయ్యి ఇంకా బాణాలే నా వేపని భీష్ముడు అంటుండగా పక్కనే ఉన్న ఎవరైతే ధృష్టద్యుమ్నుడు కృష్ణుడికిను ఈ అర్జునుడికి సపోర్టింగ్‌గా నించున్నాడో ఇప్పుడు ద్రోణాచార్యుడు డైవర్ట్ చేసి ఇప్పుడు అర్జునుడి వైపుకు బాణాలేయటం ఆపేసి ఆ ధృష్టద్యుమ్నుడినే ఇప్పుడు కేంద్రీకృతంగా చేసి ఇప్పుడు భీష్ముడికి అర్జునుడికి ఈక్వల్‌గా ఫైట్ జరుగుతుంది. నేను ధృష్టద్యుమ్నుడిని చూసుకుంటానని చెప్పి ధృష్టద్యుమ్నుడి వైపు భీకరమైన వానలాగా బాణాలేయటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టగానే ఫస్ట్ అసలు ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుడి మీద కాన్సంట్రేట్ చేసి బాణాలేయటం మొదలుపెట్టాడో ఫస్ట్ జరిగిందేంటంటే ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క రథసారథి చనిపోయాడు. ధృష్టద్యుమ్నుడి రథానికున్న 2 చక్రాలు విరిగి కింద పడ్డాయి. ఒక్కసారిగా రథం కింద పడి దుమ్ము లెగిసింది బయటికి. ఆ దుమ్ము లెగుస్తుండగా ఇక ధృష్టద్యుమ్నుడికి అర్థమైపోయింది. ఎందుకంటే ధృష్టద్యుమ్నుడే వీళ్ళందరికీ ప్రధాన సేనాధిపతి. ఆయనని కాన్సంట్రేట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇక్కడేమో అర్జునుడు భీష్ముడు యొక్క భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇక్కడేమో ధృష్టద్యుమ్నుడి రథం కింద పడి దుమ్ము పైకి లెగిసింది. ఆ కింద పడ్డ రథం నుంచి దిగుతూ ధృష్టద్యుమ్నుడు ఒక పెద్ద గదని తీసి ఆ ద్రోణాచార్యుడి వైపుకి ఇసిరేద్దాం, ఎందుకంటే ఈ పవర్ఫుల్ గదలు ఒక్కసారి వచ్చి ఆ రథం మీద పడితే రథం మొత్తం కుప్పకూలి కింద పడుతుందంటే ఆ గదని తిప్పుతూ ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి మీదకి ఇసురుతుంటే అది ధృష్టద్యుమ్నుడు చేతిలోంచి జారకముందే గదని ఒక 4-5 బాణాల్ని వేసి గదని 2 ముక్కలయ్యేలా చేశాడు. అసలు ధృష్టద్యుమ్నుడికి అర్థం కాల, నిలబడడానికి రథం ఇవ్వట్లేదు. తిరిగి ఆ గదనిసురుతుంటే గదని ఇరగ్గొట్టేశాడు. ఇప్పుడు ఇంకా ఒక ఖడ్గాన్ని తీసుకుందామని చెప్పి ద్రోణాచార్యుడి మీదకి ధృష్టద్యుమ్నుడు ఆ ఖడ్గాన్ని తీసి ద్రోణాచార్యుడి మీదకు పరిగెడుతుంటే కొన్ని బాణాలు వేసి చేతిలో ఉన్న ఖడ్గం విరిగిపోయి అసలు ధృష్టద్యుమ్నుడి యొక్క కవచానికి బాణాలు తగ్గి కవచం ఊడిపోయి కింద పడింది. రథం లేదు, రథసారథి లేడు. ఏ ఆయుధం రథం నుంచి తీసి ముందుకు వెళదామన్నా ద్రోణాచార్యుడు నిగ్రహిస్తున్నాడు. అసలు ఇదేమి తిప్పలరా నాయనా, ఇలాంటి దుస్థితి ఏమిటి అని ధృష్టద్యుమ్నుడు మనసులో కించిత్ బాధ కలుగుతుంది. ఇక ద్రోణాచార్యుడు తన కవచాన్ని కూడా భేదించాడు. ఇప్పుడిక ఏసే అస్త్రాలు ధృష్టద్యుమ్నుడు గుండెల్లో దిగుతాయి అనే ఒక విషయంలో నిర్ఘాంతపోయి ద్రోణాచార్యుణ్ణి చూస్తున్న ధృష్టద్యుమ్నుణ్ణి ఒక ప్రత్యేకమైన రథంలో భీముడు పరిగెత్తుకుంటూ వచ్చి ధృష్టద్యుమ్నుడిని చెయ్యి పట్టుకొని తన రథం మీదకి లాగేశాడు. అసలు లాగేసి రథం మీదకి ఇక భీముడు చేసే యుద్ధాలన్నీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ముందుకొచ్చి ఎవరిని కాపాడాలో వాళ్ళని రథం మీదకి లాగేసి డైవర్ట్ చేసి వెళ్ళిపోతాడు. అలాగా అసలు ద్రోణాచార్యుడికి ఒక్క నిమిషంలో అర్థం కాని, అంటే ఆ కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత టైంలో ధృష్టద్యుమ్నుడిని తన రథం మీదకి లాగేసి అటు నుంచి భీముడు తిరిగి వెళ్ళిపోయాడు. అలా భీముడు తిరిగి వెళ్ళిపోతే ఒక్క నిమిషంలో తన ముందు అంటే ఒక సింహం లేడి పిల్ల దొరికిపోయింది అని పరిగెడుతూ వస్తే ఎవరో ఒక డేగ వచ్చి ఆ లేడి పిల్లని పైకి లేపుకొని వెళ్ళిపోతే అసలు ఆశ్చర్యపోయి ఎటెళ్ళిపోయింది అని ఆ సింహం ఎలా చూస్తుందో
అలా ద్రోణాచార్యుడు అసలు ఎవరు వీడు? ఎవరు తీసుకెళ్ళింది? ఆ రథం ఫాస్ట్‌గా ముందుకెళ్ళిపోతుంది. ఆ భీముడి యొక్క రథం దృష్టద్యుమ్నుడిని ఎక్కించుకొని ఒక లెఫ్ట్ టర్వ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే, ఆ రథానికి బాణాలు వేద్దాం, వెనక నుంచి ఎవరో చూసి బాణాలు ఏద్దాం అని అనుకుంటున్న తరుణంలో ద్రోణాచార్యుడి మీదకి విరాటరాజు, ద్రుపదుడు మీద పడిపోయారు వెనక నుంచి. అంటే వీళ్ళు ఒక స్ట్రాటజీ పరంగా వచ్చారు దృష్టద్యుమ్నుడిని కాపాడుకోవడానికి. ముందు రథంలో భీముడొస్తాడు, దృష్టద్యుమ్నుడిని రథంలో లాగేస్తాడు, లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోతాడు. వెనకొస్తున్న విరాటరాజు, ద్రుపదరాజు ఇద్దరు వాన పరంపరగా ద్రోణాచార్యుడి మీదకు వేసేస్తారు. ఇక ద్రోణాచార్యుడికి అర్థమైంది ఇదొక స్కెచ్ ఇది. ఆయన అటువైపు చూసి మళ్ళీ ఇటువైపు చూసేసరికి బాణాలు పడిపోతున్నాయి. ఆ కవచాలను అడ్డుపెట్టుకుంటూ నిలబడుతున్నాడు. ఇక విపరీతమైన యుద్ధం ద్రోణాచార్యుడికి, ద్రుపదరాజుకి, విరాటరాజుకి. అంటే తన కొడుకుని దృష్టద్యుమ్నుడైన తన కొడుకుని ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ఇన్ని రకాలుగా హింసించాడో చూసిన ద్రుపదుడు ఇంకా మామూలు యుద్ధం చేయాలి. అసలు మామూలుగానే ద్రుపదుడికి, ద్రోణాచార్యుడికి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. వాళ్ళకి పూర్వం నుంచి ఒకప్పుడు మిత్రులు, దాని తర్వాత విపరీతమైన శత్రువులు. ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే ఈ కుమార విద్యా ప్రదర్శన జరిగిన తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుడికి, ద్రుపదుడికి జరుగుతున్న ఒక రకమైన వార్. ఎందుకంటే అక్కడ కూడా కుమార విద్యా ప్రదర్శన తర్వాత తన యొక్క శిష్యులు ఓడించారు తప్ప ద్రుపదుడిని. ద్రోణాచార్యుడు పక్కన నించొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడు కళ్ళల్లో చూసి తన కొడుకుని, అంటే ద్రోణాచార్యుడిని చంపుదామనే కన్నాడు కదా, అలాంటి ఒక కొడుకుని చంపేస్తే ద్రోణాచార్యుడు బ్రతికిపోతాడు అనే ఒక దీనితో అంత భీకరమైన యుద్ధం చేశావు నువ్వు, ఇప్పుడు నన్ను కాసుకోమని ఆ ద్రుపదుడు పక్కన విరాటరాజు ఇద్దరు కలిసి ద్రోణాచార్యుడిని నిగ్రహించి ఆ ద్రోణాచార్యుడితో ద్వంద్వ యుద్ధం మొదలైంది. ఇప్పుడు 2 ద్వంద్వ యుద్ధాలు ప్యారలల్గా నడుస్తున్నాయి. ఒకటి భీష్ముడికి, అర్జునుడికి హేమాహేమీలుగా నువ్వా నేనా అని ఒక భీకర యుద్ధం నడుస్తుంది. అటు పక్కనే ద్రోణాచార్యుడికి, విరాటరాజుకి, ద్రుపదుడికి యుద్ధం నడుస్తుంది. ఈ మధ్యలో వచ్చి డేగలాగా దృష్టద్యుమ్నుడిని కాపాడుకొని తీసుకువెళ్ళిన భీముడి వైపు దుర్యోధనుడు కన్ను పడింది. ఇప్పుడు దుర్యోధనుడు కన్నుపడి ఇక దుర్యోధనుడు ఏమన్నాడంటే, వీడు అంటే భీముడు మధ్యలోకొచ్చేలాగా జనాల్ని రక్షించి తీసుకువెళ్ళిపోతున్నాడు. కరెక్ట్గా దృష్టద్యుమ్నుడు దొరికాడనే సమయానికి భీముడు తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు భీముణ్ణి సంహరించాలి, భీముణ్ణి నిగ్రహించాలి. ఎందుకంటే రేపొద్దున అంటే ఇక ఇమీడియట్లీ ఇక్కడ మళ్ళీ ద్రుపదరాజుకో, విరాటరాజుకో మళ్ళీ ఏదైనా జరిగినా ఆ భీముడొచ్చి ఇలాగే భేదిస్తాడు. లేదా అర్జునుడికి ఏదైనా భీష్ముడు జరిగినా మళ్ళీ భీముడొచ్చి అర్జునుడిని కాపాడుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ భీముణ్ణి నిగ్రహించాలి. మొదటి రోజు యుద్ధంలో కూడా అందరినీ కాపాడుకుంటూ నించున్నవాడు భీముడే అని 2 భీకరమైన పనులు చేశాడు దుర్యోధనుడు. ఏం చేశాడంటే, తన యొక్క మామైన కళింగరాజు కూతురైన భానుమతినే దుర్యోధనుడు పెళ్లి చేసుకున్నాడు. సో తన మామగారిని, ఆ మామగారి వైపు ఉన్న కళింగ సైన్యాన్ని, అంటే మొత్తం ఒరిస్సా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ కళింగ సేనాధిపతులు, సైన్యము, మామగారు, తన బావుమరిది మొత్తం అంటే కళింగరాజులందరూ భీముడి వైపుకి వెళుతుంటే, ఇప్పుడు పక్కనే ఉన్న నిషాదరాజ్యం అనేది ఏకలవ్యుడి నివాసం. ఆ ఏకలవ్యుడు కృష్ణుడి చేత సంహరింపబడ్డాడు. ఏకలవ్యుడు కొడుకైన కేతుమతుడు ఏకలవ్యుడు కొడుకు. తన తండ్రిని చంపిన కృష్ణుడి మీదకి రివెంజ్ తీర్చుకుందామని మొత్తం నిషాద రాజ్యం అంటే నిషాద ట్రైబ్స్ని మొత్తం తీసుకొని కేతుమంతుడు వచ్చాడు. ఇప్పుడు దుర్యోధనుడు కళింగ క్షత్రియులని, ఈ కేతుమంతుణ్ణి ఇద్దరిని భీముడి మీదకి పంపించాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ దృష్టద్యుమ్నుడిని తీసుకొని వెళ్ళి భీముడు వదిలేసి మళ్ళీ వెనక్కి తిరిగి ద్రోణాచార్యుడి మీదకి యుద్ధానికి వద్దాం, ఈ ద్రుపదుడికి, విరాటుడికి కాంప్లిమెంట్గా వద్దామని అనుకున్న తరుణంలో కళింగరాజులు 10,000 ఏనుగులతో భీముడి మీదకి దూసుకొని వస్తున్నారు. కుడివైపు నుంచి కళింగరాజు తన 10,000 మంది ఏనుగుల చేత, అనేకమైన గుర్రాల చేత కుడివైపు నుంచి భీముడి మీదకు అటాక్ చేస్తే,
ఎడం వైపు నుంచి కేతుమంతుడు ఏకలవ్యుడి కొడుకు ఇప్పుడు ఎంటైర్ నిషధ రాజ్యమైన వాళ్ళ చేత అటాక్ చేస్తున్నాడు. అసల నిషాద రాజ్యం వాళ్ళు చేసే యుద్ధం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా చాలా బ్లంట్‌గా, వైల్డ్‌గా ఉంటాయి. అంటే వాళ్ళందరూ ట్రైబల్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి, ఆ ట్రైబల్స్ దగ్గర ఎక్కడ లేని కొచ్చటి రాళ్ళు, గండ్రగొడ్డళ్ళు, ఆ గొడ్డళ్ళు గూడా వికృతి ఆకారంలో ఉన్న గొడ్డళ్ళు, సువ్వలు ఇవన్నీ వేసుకొని ఆ నిషాద రాజ్యతు కేతుమంతుడు భీముడు మీదకి దూకి భీముడితో భీకరమైన యుద్ధం చేస్తుంటే, ఒకవైపు నుంచి కళింగ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఏనుగుల మీద నుంచి, అంటే పైన నుంచి భీముడిని కొడుతున్నారు. కింద నుంచి ఈ నిషాద రాజ్యం కేతుమంతుడు నేతృత్వంలో జరుగుతుంది. మొత్తం అందరూ సరౌండ్ అయ్యి ఇక భీముడిని కంప్లీట్లీ క్యాప్టివేట్ చేసేద్దాం అన్న తరుణంలో ఇంకా భీముడి యొక్క రథం ఈ కేతుమంతుడి చేత భీముడి యొక్క రథం విరిగి, ఆ రథచక్రాలు విరిగి అలా కిందకు పడి దుమ్ము లెగిసింది. ఎప్పుడైతే ఆ రథం యొక్క కింద 2 చక్రాలు విరిగి భీముడి యొక్క రథం భూమిని తాకి అటు నుంచి ఒక దుమ్ము లెగిసిందో, విపరీతమైన కోపం తెచ్చుకున్నవాడు, ఎందుకంటే అతన్ని ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వకుండా ఎడంవైపు నుంచి మొత్తం కళింగరాజులు, కుడివైపు నుంచి నిషాదరాజులు, ఈ కేతుమంతుడు ఇంకా భీకర యుద్ధం చేస్తున్నాడని ఆ దుమ్ము ఒక్కసారిగా పైకి లేచినప్పుడు తన యొక్క రథంలో పెట్టుకున్న ఒక ప్రత్యేకమైన గద, ఆ గద పేరు సైక్య. అది భీముడికి ఎన్నో రకాల గదలుంటాయి. అందులో ఒక ప్రధానంగా అతను ఇష్టపడే ఈ గదని తీసుకొని ఒక్కసారిగా గదని భూమికేసి కొట్టి, అంటే భూమికి కొట్టినప్పుడు ఆ గదని ఇంకా దుమ్ము లెగుస్తుంది. ఆ దుమ్ము ఒక దుమ్మేమో ఆ రథం ఎప్పుడైతే కింద పడిందో అక్కడ దుమ్ము లెగిసింది. ఇప్పుడు ఆ దుమ్ములోంచి ఒక్కసారిగా గదని తీసుకొని ఇక భీముడు కనబడుతున్నాడు అని ఒక్కసారిగా కేతుమంతుడు ఇంకా ఆ గండ్రగొడ్డళ్ళు, ఆ ఆయుధాలు భీముడి మీదకి విసిరేద్దాం అనుకున్నప్పుడు ఆ గద కింద భాగాన్ని తీసి భూమికేసి కొడితే మళ్ళీ ఇంకొక దుమ్ము లెగిసింది. దాని తర్వాత ఇంకా విపరీతమైన సింహగర్జనలాగా అరుస్తూ వాసుదేవా అని అరుస్తూ ఆ గదని భూమికేసి కొడుతూ ఆ దుమ్ములోంచి ఒక్కసారిగా భీముడు ముఖం ఈ కేతుమంతుడు ముఖం మీదకి, అంటే ఆల్మోస్ట్ అతను పరిగెత్తుకుంటూ దుమ్ములోంచి పరిగెత్తుకుంటూ ఆ కేతుమంతుడు ఒక్కసారిగా ముఖంలో ముఖం పెట్టి ఆ భీముడు నించుంటే కేతుమంతుడికి ఒక్కసారిగా గుండె అదిరినంత పనైతే కేతుమంతుడు జుట్టు పట్టుకొని కింద పడేసి ఆ గదని తిప్పి తిప్పి కేతుమంతుడి యొక్క గుండెల మీద కొడితే ఇక ఏకలవ్యుడు కొడుకైన కేతుమంతుడు చనిపోగా, ఆ కుడివైపు నుంచి నిషధరాజ్యంలో ఉన్న వాళ్ళు గండ్రగొడ్డళ్ళు, కత్తుళ్ళు, రాళ్ళు, రప్పలు అవి భీముడి మీదకి ఇసురుతున్నారు కదా. ఆ దుమ్ములోంచి లెగిసి వచ్చిన భీముడి యొక్క అరుపు ఆ కేతుమంతుడు గుండెల్ని బద్దలగొట్టడం చూసి యావత్ నిషధరాజ్యంలో ఉన్న సైనికులందరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా దూరం నుంచి ఒక బైనాక్యులస్‌లో దుర్యోధనుడు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ నిషాద రాజ్యంలో ఉన్న వాళ్ళు పారిపోయారు. ఏకలవ్యుడు కొడుకైన కేతుమంతుడు భీముడి చేతుల్లో చనిపోయాడు. ఇక ఇప్పుడు అర్థమైంది. అంటే భీముడు భూమి మీదకు దిగితే, భీముడు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఒక దుమ్ము లెగిచి, దాని తర్వాత ఆ గదతో భూమిని కొడుతుంటే ఆ దుమ్ము పైకి లెగుస్తూ ఉంటే ఇతను ఇలా సడన్ అటాక్స్ ఇస్తాడని చెప్పి ఇక కళింగరాజులకు అర్థమైపోయింది, ఇది భీకరమైన యుద్ధం చెయ్యాలి. కాబట్టి భీముడు గద తీసుకొని మన దగ్గరకు వచ్చే అంత స్కోపు కూడా ఇవ్వకుండా బాణ పరంపరగా బాణాలు వేసేయాలి భీముడి మీదకని కనపడని ఆ దుమ్ములోనే బాణాలేయటం మొదలుపెట్టారు. అంటే భీముడు ఎక్కడున్నాడో కనపడకపోయినా ఆ లేచిన ఆ దుమ్ములోకి బాణాలేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కళింగరాజులలో ఆ కళింగ రాజ్యానికి పెద్దవాడైన శృతాయు, ఆ శృతాయు ఎవరయ్యా అంటే, ఎవరైతే భానుమతిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు దుర్యోధనుడికి స్వయంగా మేనమామ. సో ఆ శృతాయు ఇంకా ఒక స్ట్రాటజీ పన్ని తన కొడుకులిద్దరినీ కూడా ముందు పెట్టి ఆ ఎంటైర్ కళింగ రాజ్యంలో ఉన్న 10,000 ఏనుగులని ఒక్కసారిగా భీముడి వైపుకు పరిగెత్తవలసినదిగా ఆదేశించాడు.
ఇప్పుడు భీముడు ఒంటరిగా ఇంత భీకరమైన యుద్ధాన్ని చేస్తున్నాడని భీముడికి సహాయంగా చేడి రాజ్యం అంటే శిశుపాలుడు కొడుకైన దృష్టకేతు వచ్చి తన యొక్క రథం పక్కన నిలబెడితే భీముడు దృష్టకేతువు యొక్క రథాన్ని ఎక్కి ఇప్పుడు మళ్ళీ బాణాలు తీసి ఈ కళింగరాజులతో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. ఈ కళింగరాజులతో యుద్ధం దీర్ఘకాలంగా నడుస్తూనే ఉంది. ఎందుకంటే కేవలం ఒక చేడిరాజు అయిన దృష్టకేతువు భీముడు కలిసి కళింగరాజులు రాజ్య సైన్యం వాళ్ళిద్దరు కొడుకులు వాళ్ళ దగ్గర ఉన్న ఏనుగులు ఇవన్నీ కలిపి వాళ్ళు యుద్ధం చేస్తుంటే ఇంకా భీముడికి అర్థం కాల. ఇది కేవలం ఈ యుద్ధం అనేది రథం మీద నించోని చెయ్యకూడదు, మనం ఇప్పుడు భయపెట్టాలి అని మళ్ళీ దృష్టకేతువు ఆ బాణాలు వేస్తుండగా కిందకు దిగి మళ్ళీ తన యొక్క గదని తీసుకొని ఆ గదన్ని బ్యాటేసి కిందకి ఎలా కొడతామో గద యొక్క టిప్పుని భూమి మీదకేసి కొట్టి ఆ గదని కొడుతుంటే మళ్ళీ దుమ్ము లేచింది. ఆ దుమ్ము లేచినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గదను తిప్పి 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 ఇసిరితే అది వచ్చి ఆ కళింగరాజు యొక్క కొడుకైన శక్రదేవుడి రథానికి తగిలి ఆ రథ సారథి అక్కడికక్కడే మరణించగా ఆ రథం యొక్క 2 చక్రాలు పక్కకెళ్ళిపోయి రథం నుజ్జైపోయి ఆ ఫ్రిక్షన్తో ఒక్కసారిగా రథం తగిలితే అక్కడ ఇమీడియట్లీ కళింగరాజైన ఫస్ట్ కొడుకు శక్రదేవుడు ఆ రథం మీదనే చచ్చిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కళింగరాజు యొక్క పెద్ద కొడుకైన శక్రదేవుడు చనిపోయాడో ఇంకా ఇమీడియట్లీ కళింగరాజులకి ఒక రకంగా భయం వేసింది. ఆ ముందుకొచ్చిన ఏనుగులు కూడా భయపడి వెనక్కి వెళితే ఆ గదని తిప్పి వస్తున్న ఏనుగుల కుంభస్థలాల్ని కొడుతూ ఆ ఏనుగుల యొక్క పొట్టల్ని కొడుతూ ఆ దుమ్ములోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిన భీముడు ఎన్నో ఏనుగులని సంహరించి ఆ కళింగరాజు దగ్గర కళింగరాజుతో పనిచేస్తున్న 700 మంది క్షత్రియ సైన్యాన్ని భీముడు ఒక్కడే సమస్తమైన వాళ్ళని భేదించాడు. అది ఒక మారణ హోమం. అది భీముడు చేస్తున్న యుద్ధం అనేది. అది చూసి దుర్యోధనుడు తట్టుకోలేక ఇంకా కళింగరాజుని నువ్వు ముందుకు వెళ్ళి భీముడు వేపు అంటే భీముడు గదతో భూమి మీద నించున్నప్పుడు ఆ భీముడు యొక్క వక్షస్థలానికి బాణాలు కొట్టి ఆయన కవచాల్ని భేదించవలసినదని ఆదేశిస్తే కళింగరాజు ముందుకు వెళ్ళి ఆ శృతావి యొక్క కొడుకైన భానుమంతుడు అతని పేరు. భానుమంతుడెవరంటే భానుమతి తమ్ముడు. భానుమతి ఆ శృతావి యొక్క కూతురు, దుర్యోధనుడి యొక్క భార్య. భానుమంతుణ్ణి వేసుకొని భీముడి మీదకు వెళితే చేడిరాజు అయిన దృష్టకేతువు ఆ భానుమంతుడి మీదకి బాణాలు వేసేస్తుంటే ఆ బాణాలకి కౌంటర్గా శృతాయువు దృష్టకేతువు మీదకి భయంకరమైన బాణవర్షం కురిపిస్తే 1 నిమిషం దృష్టకేతువు అక్కడ రథం మీద పడిపోయి తన యొక్క కవచాన్ని అడ్డు పెట్టుకొని అలా ఉండిపోయాడు. ఇప్పుడు కళింగరాజుకి భీకరమైన కోపం. ఎందుకంటే తన కొడుకైన శక్రదేవుణ్ణి చంపేశాడు ఇప్పుడు భీముడు. ఎలాగైనా ఇవాళ చస్తే భీముడు చావాలి లేదా నేను చావాలనేటట్టుగా భీకర యుద్ధం చేస్తుంటే ఫస్ట్ భీముడు ఆ ఏనుగు మీద కూర్చున్న భానుమంతుడుని పట్టుకొని ఏనుగు యొక్క తొండాన్ని పట్టుకొని ముందుకు లాగితే ఏనుగు ఒక్కసారిగా బ్యాలెన్స్ దెబ్బతింటే ఏనుగు యొక్క నెత్తి మీదకు దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలంలో ఒక కత్తిని దింపి అంటే ఏనుగు నించుండగా ఆ ఏనుగు యొక్క నెత్తి మీదకు కత్తిని దింపి భానుమంతుడు కళ్ళల్లో చూసి భానుమంతుడి యొక్క మెడ పట్టుకొని మెడ తిప్పేస్తే ఒక్కసారిగా ఏనుగు మీదనే భానుమంతుడు వెనక్కిలాగా పడిపోయాడు. అంటే భీముడు చేసే భీకర యుద్ధాలు ఇలాగుంటాయి. ఆయనకి ముష్టిఘాతాలు చాలు మనుషుల్ని చంపడానికి. అసలు ఇప్పుడు 2 కొడుకులు అంటే 2 బావమర్దులు కళ్ళ ముందే పడిపోయారు దుర్యోధనుడికి. 2 కొడుకులు కళింగరాజు యొక్క 2 కొడుకులు అక్కడే చనిపోయారు. అది చూసి తాళలేక
ఇంకా 700 మంది సైనికులు. అంటే అదొక మారణకాండ. అంటే ఇక ఒరిస్సాలో ఉన్న ఏ రాజుని బ్రతకనిచ్చేటట్టు లేడు ఈ భీముడని అర్థమైపోయి, ఇక మరణమా వీరస్వర్గమా అని తెలుసుకొని ఒక రకంగా ఇదొక సూసైడ్ బాంబు లాంటిదే. ఇంకా శృతాయువు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో భీముణ్ణి కౌంటర్ చేసి భీముణ్ణి చంపేయాలి. ఇక నా 2 కొడుకులు చనిపోయిన తర్వాత, ఇంతమంది రాజులు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళేది లేదని ఆ భీముడు మీదకి దూసుకు వచ్చేస్తుంది. భీముడు కిందున్నాడు. ఇంకా కళింగరాజైన శృతాయువు దగ్గర మిగిలిందేమీ లేదు, ఇక ప్రాణాలు తప్ప అని అనుకుంటున్నప్పుడు తాను ఇంకొక 2000 వీర సైనికులని పక్కన పెట్టుకొని ఆ రథాన్ని, అంటే ఒక రకమైన సూసైడ్ బాంబ్ ఇది, ఆ రథాన్ని ఇంకా భీముడు వేపుకి పోనిస్తూ ఆ 2000 మంది బాణాలు వేస్తూ ఇంకా భీముడు మీదకి భీకరమైన యుద్ధం స్టార్ట్ చేసి, ఇంకా శృతాయు అంటే కళింగరాజు ముందుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఇరిగిపోయిన రథాన్ని పక్కన పెడితే ఈ లోపల కొత్త రథం తీసుకొని వచ్చి భీముడికి ఇచ్చారు. ఇప్పుడు భీముడు ఒక్కడే ఆ రథం మీద నించోని ఇంతమంది అంటే 2000 మంది కళింగరాజులని, శృతాయువుని, వీళ్ళ ఇద్దరిని నిగ్రహించాలంటే ఇప్పుడు ఆయనకున్నది ఒకటే ఆప్షన్. భీముడు ఏంటంటే రథం మీద మాత్రమే ఉంటే కేవలం బాణ పరంపర మాత్రమే నడుస్తుంది. కాబట్టి ఆ రథం మీద నుంచి కిందకు దిగి వీళ్ళ దగ్గరకు వెళితే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అని అసలు ఒక చేత్తో షీల్డ్ని ముందు పెట్టుకొని, కవచాన్ని ముందు పెట్టుకొని, రెండవ చేత్తో గదని పట్టుకొని వాళ్ళు ఇక ముందుకు ఎలా వచ్చేస్తున్నారో అలాగే ఆ బాణాలని షీల్డ్తో కవర్ చేసుకుంటూ 2000 మంది కళింగరాజులతో ఒకటే దెబ్బ కంటే గదతో ఒక్కొక్క రాజు ముందుకొస్తుంటే గదతో తల మీద కొట్టడం, రాజు చచ్చిపోవటం. అలాగ తిరుగుతూ అంటే మధ్యలో కళింగరాజు శృతాయువు చుట్టూ ఒకసారి పరిగెడుతూ, అంటే ఆయన గద తీసుకొని ఒక్క రౌండ్ వేస్తే 2000 మంది కళింగరాజుల తలలు పగిలి కింద అలా పడిపోతే మళ్ళీ వచ్చి తన రథం మీద తన నించున్నాడు. అసలు భీముడు చేస్తున్న ఈ యుద్ధాన్ని దూరం నుంచి గమనిస్తున్న దుర్యోధనుడు, అసలుకి దుర్యోధనుడికి అర్థం కాల. దుర్యోధనుడికి అసలు భీముడి దగ్గర ఇంత టాలెంట్ ఉంది. 2 రాజ్యాలండి, ఆల్మోస్ట్ ఒక నిషధ రాజ్యాన్ని పారగొట్టేశాడు. ఏకలవ్యుడు కొడుకుని చంపేశాడు. కళింగరాజు యొక్క 2 కొడుకుల్ని చంపేశాడు. ఒకసారి 700 మంది సైన్యం ఎవరైతే ఏనుగుల మీద ఎక్కారో వాళ్ళని చంపేశాడు. ఇప్పుడు 2000 మంది గుర్రాల మీద ఉన్న వాళ్ళని చంపేస్తుంటే ఏమీ అర్థం కాక ఒక్కసారిగా ద్రోణాచార్యుడు వైపు, ఒక్కసారిగా భీష్ముడి వైపుకు ఒక పెద్ద అరుపరిశాడు. అరవగానే ద్రోణాచార్యుడు చూస్తున్నాడు, భీష్ముడు చూస్తున్నాడు. ఇక భీష్ముడికి అర్జునుడికి జరుగుతున్న ద్వంద్వ యుద్ధం అది ఎన్ని రోజులైనా తీరేది కాదనేది అర్థమైపోయింది. ఇప్పుడు భీష్ముడు ఏం చేశాడంటే, ఇక ఈ యుద్ధానికి ఇక్కడ ఒక బ్రేక్ ఇస్తున్నాను నేను, దుర్యోధనుడు పిలుస్తున్నాడు. అక్కడ కళింగరాజు, ఎందుకంటే తన సొంత మామ ఇప్పుడు చనిపోవాలి భీముడి చేతిలో, కాబట్టి అతన్ని నిగ్రహించడానికి ద్రోణాచార్యుడు వచ్చాడు, భీష్ముడు వచ్చాడు. ఇక వీళ్ళిద్దరూ అంటే లాస్ట్ సీక్వెన్స్లో నేను చెప్పినట్టుగా, ఎలా అయితే లాస్ట్ పాడ్కాస్ట్లో నేను మీకు చెప్పానో, శ్వేతని కాపాడుకోవటానికి కుడివైపు నుంచి భీముడు, ఎడంవైపు నుంచి అర్జునుడు వస్తుండగా వాళ్ళ కళ్ళల్లో చూస్తూ ఆ ఆయుధాన్ని, బ్రహ్మమర్దించిన ఆయుధాన్ని ఎలా అయితే శ్వేత యొక్క గుండెల్లో కొట్టాడో, ఇప్పుడు భీముడికి సేమ్ అదే సిట్యుయేషన్. భీముడు ఆ కళింగరాజు అయిన శృతాయువు మీదకు వెళుతున్నాడు. ఎడంవైపు నుంచి ద్రోణాచార్యులు వారు ప్రొటెక్ట్ చేయడానికి వస్తున్నారు. కుడివైపు నుంచి భీష్ముడు ప్రొటెక్ట్ చేయడానికి వస్తున్నాడు. వెనకాల నుంచి దుర్యోధనుడు అడుస్తున్నాడు, కళింగరాజును కాపాడండి అని. అలా చూస్తుండగా ఇప్పుడు ఒక్కసారిగా కళింగరాజు వేస్తున్న బాణాలన్నిటినీ కూడా తన కవచంతో నిగ్రహించి గిరగిర తన గదాన్ని తిప్పి ఒక్కసారిగా ఈ కళింగరాజైన శృతాయువు మీదకు వేస్తే అదొక పెద్ద బాంబు పేలినట్టు ఆ రథానికి ఆ గద తగులుతూ అక్కడ నిలబడ్డ గుర్రాలు చనిపోగా, ఆ గుర్రాల సారథిగా ఉన్న సత్య
చనిపోగా అంటే కళింగరాజు గుర్రాల సారథి సత్య. ఆ సత్య చనిపోగా ఆ కళింగరాజుకి పక్కన నుంచి బాణాలవి అందిస్తూ ఆ కళింగరాజుతో పాటు అంతే నేర్పుగా ఒక రాజు, అంటే కళింగ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక రాజు సత్యదేవుడు చచ్చిపోగా కళింగరాజైన శృతాయు ఒక్కసారిగా రథంలో మూర్ఛపోయి వెనక్కి పడిపోతాడు. ఇలా వెనక్కి పడిపోయిన వాడు చనిపోయాడా బ్రతికాడా అని ఇప్పుడు ద్రోణాచార్యుడు, భీష్ముడు, దుర్యోధనుడు ముందుకు వచ్చి చూడగానే ఆ మూర్ఛపోయిన వాడు ఈ భీకరమైన ధ్వనికి గుండె ఆగి చచ్చిపోయాడు అక్కడ అంతే. సో ఇప్పుడు కళింగరాజు చచ్చిపోయాడు, కళింగరాజు ఇద్దరు పిల్లలు చనిపోయారు. అసలు అది దుర్యోధనుడికి భయంకరమైన ట్రామా. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజు ఏ రాజ్యం నుంచైతే పిల్లని తెచ్చి పెళ్లి చేసుకున్నాడో ఆ వియంకుడు పిల్లలు తన యొక్క బావుమరుదులందరూ చనిపోగానే అసలు భీకరమైన కోపంతో దుర్యోధనుడు భీష్ముణ్ణి చూసి, భీష్మ ఎలాగైనా ఇవాళ భీముణ్ణి సంహరించాలి, ఇక భీముణ్ణి సంహరించకపోతే మనం బ్రతకలేం, ఎందుకంటే ఎవరెవరు ఓడిపోతున్నారో వాళ్ళని వచ్చి ఈ భీముడు కాపాడుతున్నాడు. అసలు భీముడు చేసిన యుద్ధం ఇప్పుడు అది ఒక భయంకరం, ఒక బీభత్సం చేశాడు. ఇప్పుడు ఇతన్ని మీరు నిగ్రహించవలసినది అనగానే ఎప్పుడైతే ఆ గద విసిరేసిన భీముడు వెళ్ళి అతని యొక్క రథం మీద నించున్నాడో చాలా కోపంగా ద్రోణాచార్యుడు, భీష్ముడు ఇక వాన పరంపర భీముడు మీద కురిపించటం మొదలుపెట్టారు. ఇక భీముడు అనే వ్యక్తి మీదకి బాణాలొస్తే భీముడు చేసేది అడ్డు పెట్టుకోవటమే. అది గమనించిన వాళ్ళయ్యి ఇక సాత్యకి ఇప్పుడు భీముడికి సపోర్టుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కురువృద్ధులైన ఇద్దరు భీముడిని టార్గెట్ చేశారు. వెనక నుంచి దుర్యోధనుడు చూస్తున్నాడు. వాళ్ళ 2 సేనాలను, ఆ నిషధరాజు చచ్చిపోయాడు, ఆ కళింగరాజు చచ్చిపోయాడు. అదొక పెద్ద లాసు కౌరవులకి. ఇంకా ఇమీడియట్లీ సాత్యకి వెనక నుంచి పరిగెత్తుకొస్తున్నాడు. ఇది మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. భీముడు కేవలం భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎడమ కుడివేపుల నుంచి వేసిన బాణాలని నిగ్రహిస్తుండగా ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే ఇప్పుడు భీముడు నిలబడ్డ రథచక్రాలను విరగ్గొట్టేస్తే మళ్ళీ భీముడి రథం కింద పడింది. ఇప్పుడు భీముడు రథం కింద పడితే ఇప్పుడు మీ అందరికి అర్థమైంది, దుమ్ము పైకి లెగిస్తే భీముడు మళ్ళీ బీభత్సం సృష్టిస్తాడని. అందుకనే అసలు భీముడు బీభత్సం సృష్టించకుండా ఆ రథం ఎప్పుడైతే భూమిని తాకిందో, కింద నుంచి దుమ్ము లేచిందో, ఆ లేచిన దుమ్ములోకి భీష్మాచార్యులు ఒక బాణాలు వేస్తూనే ఉన్నారంటే ఒక మనిషి తప్పించుకోవడానికి వీలు లేకుండా. కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు భీముడు స్ట్రాటజీ వేరు. ఎందుకంటే ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులిద్దరూ యుద్ధం చేస్తుండగా భీముడు వాళ్ళ ముందుకు వెళ్ళి ఆ గదలతో యుద్ధం చేయటం కష్టం. కాబట్టి ఫస్ట్ ఫోకస్ ఎవరిని చెయ్యాలంటే భీష్ముడిని చెయ్యాలి. అలాంటి భీష్ముడి మీద ఫోకస్ చెయ్యటానికి ఆ దుమ్ములోకి వేస్తున్న బాణాలన్నీ వేస్తుంటే ఒక్క నిమిషం భీముడు ప్రతిమ కనపడాలి ఇలాగా దుమ్ము లోపల నుంచి. అలాగ భీష్ముడు తీక్షణంగా చూస్తుంటే ఎప్పుడైతే లేచిన దుమ్ము కిందకి సర్దుకుందో భీముడు కనపడ్డాడో ఆ భీముడు మీదకి బాణం వేద్దాం అని కరెక్ట్గా భీష్ముడు గురిపెట్టి వేస్తుండగా పక్కడి నుంచి సాత్యకి వచ్చి భీముణ్ణి సైడ్ చేసి భీముడు మీద నుంచి ఆ రథాన్ని దూకించంటే భీముడు నించుంటే రథం ఏరియల్ ఫ్లైట్లో దూకినట్టుగా, మీరు కార్లు సినిమాలో దూకినట్టుగా రథం భీముడు మీద నుంచి దూకి భీష్ముడు ముందుకొచ్చి ఆగి ఆ భీష్ముడు ఒక్క నిమిషం ఎవరు వీడు అని చూసుకుంటున్న తరుణంలో సాత్యకి బాణం తీసి భీష్ముడి యొక్క రథసారథి గుండెల్లో కొట్టి భీష్ముడి వైపు చాలా కోపంగా చూస్తాడు ఈ సాత్యకి. ఎందుకంటే సాత్యకి కృష్ణుడి యొక్క లెఫ్ట్ రైట్ హ్యాండ్ అని నేను గతంలో చెప్పాను. అంటే నువ్వెంత ధైర్యం ఉంటే అర్జునుడితో యుద్ధం చేయవలసినది నువ్వు ముందు రథం నడుపుతున్న కృష్ణుడి మీదకి బాణాలు వేసి కృష్ణుడి యొక్క కవచాన్ని భేదిస్తావా నువ్వు? అందుకనే చూడు అని చెప్పి ఎప్పుడైతే భీష్ముడి యొక్క రథసారథిని కొట్టేశాడో
రథసారథి గుర్రాలకు ఒక ట్రైనింగ్ ఇస్తాడు. ఎప్పుడైనా రథసారథి చనిపోయిన పరిస్థితుల్లో ఆ ప్లేస్‌లో కరెక్ట్‌గా రథం నిలవలేదు. అది ఎటన్నా వెళ్ళొచ్చు. కాబట్టి ఆ గుర్రాలు భీష్ముడిని ఎవరైనా రథసారథి ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే తను చచ్చిపోయి ఆ గుర్రాలకి కట్టిన ఎప్పుడైతే ఆ తాళ్ళు తన చేతిలోంచి తొలగిపోతాయో గుర్రాలు ఆ యుద్ధ రణరంగం నుంచి బయటికి పారిపోతాయి ఆ రథాన్ని తీసుకొని. అలాగా ఈ భీష్ముడికి ఏమీ అర్థం కాల. ఒక్క నిమిషం. భీముడు కనబడుతున్నాడు. భీముడి వైపు బాణాలేయాలి. భీముడు మీద నుంచి ఒక రథం దూకింది. అందులోంచి సాత్యకి వచ్చి రథం ముందు రథం పెట్టి ఆ రథసారథి గుండెల్లోకి బాణాలు కొట్టగానే ఒక్కసారిగా గుర్రాలు ఇలా సెకిలించి భీష్ముడి యొక్క రథాన్ని తీసుకొని అవి ఆ యుద్ధ రణరంగం నుంచి పారిపోయాయి. ఇది చూసిన దుర్యోధనుడు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అసలు భీష్ముడి లాంటి ఒక ప్రత్యేకమైన వీరుడు ఫస్ట్ టైం అతని యొక్క రథసారథిని ఒకడు కొట్టడం, ఆ కొట్టినవాడు సాత్యకి. సాత్యకి అంటే వయసులో చిన్నవాడు కూడా. అర్జునుడి శిష్యుడు సాత్యకి. అక్కడి నుంచి భీష్ముడి రథం అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఇమ్మీడియట్లీ ఇంకా సాత్యకి భీముడు ఇద్దరు చేతులు పట్టుకొని సాత్యకి భీముడిని తన రథం మీదకి లాగేశాడు. ఆ రథం మీద సాత్యకి భీముడు కలిసి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారు. ఇక ద్రోణాచార్యుల వారికి ఒక్క నిమిషం అర్థం కాల. భీముడిని సాత్యకొచ్చాడు, దూకాడు, కాపాడాడు, తీసుకెళ్ళిపోయాడు. అనగానే ఆ రథం ఒక్కసారిగా లెఫ్ట్ టర్న్ తీసుకొని సాత్యకి భీముణ్ణి తీసుకొని వెళ్ళిపోగా ఆల్రెడీ రథంలో కింద పడిపోయిన దృష్టద్యుమ్నుడు వెనక నుంచి కొత్త రథం మీద వచ్చి ద్రోణాచార్యుడి మీదకి భయంకరమైన వాన పరంపర కురిపించేస్తున్నాడు. అంటే ఆల్రెడీ రథంలోంచి కింద పడిపోయిన వాడిని రెస్క్యూ చేసి తీసుకెళ్లారు కదా, ఇప్పుడు కొత్త రథంలో వస్తున్నారు. అసలు వీళ్ళ స్ట్రాటజీలు ఒకడు పోతే ఒకడు వెనక నుంచి వచ్చి వీళ్ళు చేస్తున్న యుద్ధం చూసి ద్రోణాచార్యుడికి మతిపోయింది ఆ రోజు. మళ్ళీ అసలు అంటే ఇప్పుడు ఒక్కసారిగా దృష్టద్యుమ్నుణ్ణి పోని చంపుదాం అని నిగ్రహించే లోపల ఇంకొకడు వచ్చేస్తాడు వెనక నుంచి. వీళ్ళు మామూలు స్ట్రాటజీ కాదు, ఇది గొరిల్లా స్ట్రాటజీ లాగా ఉంది. గొరిల్లా వార్ఫేర్లో కనబడకుండా యుద్ధాలు చేస్తారు, కానీ వీళ్ళు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉండి ముందే స్ట్రాటజీ ఏదో రచించుకున్నట్టు వస్తున్నారు వీళ్ళంతా. ఇంకా ద్రోణాచార్యుడు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ జరిగిన యుద్ధం భీష్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆ దృష్టద్యుమ్నుడు సెకండ్ ఇన్నింగ్స్ ద్రోణాచార్యుడితో చేసిన భీకర యుద్ధం చేస్తే ఒక్కసారిగా ద్రోణాచార్యుడు ఆ షాకులోంచి కోలుకోవాలి అనుకుంటున్న తరుణంలోనే అటు పక్కన ఉన్న ఈ కౌరవ సేన మొత్తం కూడా ఈ భీముడు చేసిన యుద్ధం, ఆ భీష్ముడు పారిపోయినది చూసి ఎంటైర్ కౌరవ సేన అక్కడి నుంచి పరుగులు తీయటం మొదలుపెట్టింది. పారిపోతున్న కౌరవుల సైన్యాన్ని మళ్ళీ మోటివేట్ చేసి తీసుకొచ్చే బాధ్యత మొత్తం ఇప్పుడు దుర్యోధనుడు తీసుకున్నాడు. దుర్యోధనుడు చెప్పాడు ఏమిటంటే, అసలు యుద్ధంలో పారిపోటాలనేవి లేవు, కేవలం వీర మరణాలు మాత్రమే. ఎంత బీభత్సం జరిగినా మీ కళ్ళ ముందు పారిపోయి పిరికి బందలుగా బ్రతకటం కన్నా మీరు యుద్ధం చేసి అవతలవాణ్ణి చంపే ప్రయత్నంలో మీరు చచ్చిపోతే అది మనకు వీరతిలకం, అది మనకి వీరత్వం. అంతేగాని మధ్యలోంచి పారిపోవటం ఏమిట్రా అని ఆ ద్రోణాచార్యుడు వెనక నుంచి పారిపోతున్న సైన్యాన్ని ఎమోషనల్ బూస్టింగ్ ఇచ్చి ఇప్పుడు ద్రోణాచార్యుడి పక్కనే నిలబడటానికి దుర్యోధనుడే వస్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు వస్తున్నాడని చెప్పి దుర్యోధనుడు కొడుకైన లక్ష్మణ కుమారుడు కూడా యావత్ పారిపోయిన కౌరవ సేనని తీసుకొని వచ్చి ద్రోణాచార్యుడి ముందు నిలబెట్టింది. అసలు ద్రోణాచార్యుడితో దృష్టద్యుమ్నుడు చేస్తున్న భీకర యుద్ధాన్ని చూసి తట్టుకోలేక ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థామ వచ్చి ద్రోణాచార్యుడికి కుడి పక్కన నించున్నాడు. అశ్వత్థామ అసలు దృష్టద్యుమ్నుణ్ణి భయంకరంగా నిగ్రహించడానికి వానలాగా బాణాల మీద బాణాలు దృష్టద్యుమ్నుడి మీద వేస్తుంటే ఇక దృష్టద్యుమ్నుడు ఇక్కడ ఒంటరివాడైపోయాడు. ఒక్కడే దృష్టద్యుమ్నుడు, ఆపోజిట్గా ద్రోణాచార్యుడు, కుడివైపున్న అశ్వత్థామ, ఎడంవైపున్న దుర్యోధనుడు పక్కన లక్ష్మణ కుమారుడు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద స్కెచ్ ఏర్పడుతుంది అర్జునుడిలాగా. అర్జునుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక ఇక్కడ ఒక్క దృష్టద్యుమ్నుడిని మనం ఆపకూడదు, ఎందుకంటే దృష్టద్యుమ్నుడిని
కాపాడుకోవాలి పాండవులు, అప్పుడైతేనే ద్రోణాచార్యుడిని చంపగలడు. కాబట్టి ఆ దృష్టద్యుమ్నుడికి ఎడమ కుడివైపుకి ఇప్పుడు జనాలు రావటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరు ఎంట్రీ అంటే ఇది అభిమన్యుడు ఎంట్రీ. అభిమన్యుడు దృష్టద్యుమ్నుడి యొక్క లెఫ్ట్ నించున్నాడు, రైట్ అర్జునుడు నించున్నాడు. అర్జునుడు అభిమన్యుడు సమేతంగా దృష్టద్యుమ్నుడితో ఇప్పుడు ద్రోణాచార్యుడి వైపు జరుగుతున్న యుద్ధం. అసలు అది చూసిన వాళ్ళు అదొక కనుల పండగ. అక్కడ మొత్తం ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంటే తండ్రి కొడుకులు కలిసి కౌరవులతో యుద్ధం చేస్తుంటే ఇమీడియట్లీ ఈ అభిమన్యుడు అక్కడ లేచి ఒక సింహనాదం చేసి గట్టిగా అరిశాడు, నాకు లక్ష్మణ కుమారుణ్ణి దుర్యోధనుణ్ణి వదిలేయవేయవలసినది. ఎందుకంటే పెద్దనాన్న మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ తెచ్చాడో నేను చూశాను, నేను విన్నాను. కాబట్టి వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పి దుర్యోధనుణ్ణి తీసుకొని వచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని చెప్పి అర్జునుడితో చెప్తుంటే, అంటే పుత్రుడు అంత ధీరుడై అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే అక్కడ అర్జునుడు రథం నడుపుతున్న కృష్ణుడు మురిసిపోయారు. అభిమన్యుడికి లక్ష్మణ కుమారుడికి దుర్యోధనుడికి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ దృష్టద్యుమ్నుడికి ద్రోణాచార్యులకి అశ్వత్థామకి యుద్ధం జరుగుతుంది. ఇంకా దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని ఒక్క నిమిషంలో వదిలేసి, ఎందుకంటే అర్జునుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు అశ్వత్థామ యొక్క రథచక్రాల్ని దృష్టద్యుమ్నుడు విరగ్గొట్టాడు. ఆ రథచక్రాలు కింద పడి అశ్వత్థామ కిందకు దూకి అసలు దృష్టద్యుమ్నుడి కంట పడకుండా శల్యుడి యొక్క రథం మీదకి ఒక ఎస్కేప్ అనమాట. అంటే అశ్వత్థామని కాపాడుకోవాలి కాబట్టి శల్యుడి మీద రథం ఎక్కగానే శల్యుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ యుద్ధంలోంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఒక యూటర్న్ తీసుకొని శల్యుడు అశ్వత్థామ ఇద్దరూ ఒకే రథం మీద బాణాలు వేసుకుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి నించున్నారు. ఇప్పుడు లక్ష్మణ కుమారుడు అంటే దుర్యోధనుడు కొడుకైన లక్ష్మణ కుమారుడు భీకరమైన యుద్ధం అభిమన్యుతో చేస్తున్నాడు. అభిమన్యుడితో చేసి అభిమన్యుడు యొక్క రథాన్ని ఆల్మోస్ట్ విరగ్గొట్టే అంత పని చేశాడు లక్ష్మణ కుమారుడు. అయినా సరే ఆ రథం పూర్తిగా విరక్కుండా అభిమన్యుడు భీకరమైన యుద్ధం చేస్తుండగా ద్రోణాచార్యుడు ఇక సెకండ్ ఇన్నింగ్స్లో అంటే దృష్టద్యుమ్నుడు చేస్తున్న యుద్ధాన్ని తాళలేక అశ్వత్థామ ప్లస్ శల్యుడు కూడా వాళ్ళని నిలవలేక ఇక ఎప్పుడెప్పుడు ఇది సంధ్యా సమయం అయిపోతుంది, ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అయిపోవచ్చనే ఒకలాగా దృష్టద్యుమ్నుడు యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. ఎందుకంటే దృష్టద్యుమ్నుడికి అసలు ఆయన ద్రోణాచార్యుడిని చంపటానికే పుట్టినవాడు. అలాగా ఇప్పుడు ఆ దుర్యోధనుడు ఆ లక్ష్మణ కుమారుడు అభిమన్యుడు యుద్ధం జరుగుతుంది. ఇంకా సంధ్య సమయానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉందనగా ఇక దుర్యోధనుణ్ణి లక్ష్మణ కుమారుణ్ణి నిగ్రహించి వాళ్ళింక బాణాలు వేయలేక వాళ్ళు కింద కూర్చుండిపోయే స్థితికి అభిమన్యుడు తీసుకొని వచ్చాడు. దాని తర్వాత ఈ దృష్టద్యుమ్నుడు కూడా ద్రోణాచార్యులు బాగా అలిసిపోయి ఆ కూర్చునేటట్టుగా చేసేశాడు. అలా చేసేసిన తరుణంలో అక్కడ ఒక శంఖం ఇప్పుడు సౌండ్ స్టార్ట్ అయింది. అదే పాంచజన్యం. శ్రీకృష్ణ పరమాత్మ ఊదుతుండగా ఇవాళ రెండో రోజు యుద్ధం ముగిసింది. ఈ యుద్ధం ముగిసిన వెంటనే కౌరవులందరికీ ఇవాళ చూసిన యుద్ధం ఒక బీభత్సం. పాండవులు చేసిన యుద్ధం ఒక పెద్ద బీభత్సం. అది చూసి సెకండ్ రోజు వారు వన్ సైడ్ అయిపోయింది. ఎన్ని వ్యూహాలు పన్నినా అవేమీ నిలవలేదు. ఎప్పుడైతే పాంచజన్యం ఆ సౌండ్ మొదలైందో ఆ యుద్ధంలోంచి గుర్రాలతో బయటికెళ్ళిపోయిన భీష్ముడు తిరిగి కొత్త రథసారథితో యుద్ధంలోకి ఎంటర్ అవుతుండగా పాంచజన్యం మోగింది. అది చూసి ద్రోణాచార్యుడు కూర్చుండిపోయాడు. భీష్ముడొచ్చాడు చూసి అప్పుడు చెప్తున్నాడు, ద్రోణాచార్య ఎంత ఆనందంగా ఉంది ఇవాళ అర్జునుడు యుద్ధం చూసి. అసలు భీముడు చేసిన యుద్ధం అదొక రకం, ఈ పంచపాండవులను గెలవటం అనేది కౌరవుల సేనలకి కాని పని. అందులోనూ ఎప్పుడు వరకైతే రథసారథైన కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం చేస్తాడో అర్జునుడిని మనం ఓడించలేము అని భీష్ముడు ద్రోణాచార్యుడితో చెప్తుండగా ఇవాళ మనం రెండవ రోజు యుద్ధాన్ని ముగిస్తూ
3వ రోజు యుద్ధాన్ని మళ్ళీ నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రీణయామో వాసుదేవం. హరే కృష్ణ. ఈరోజు ఎపిసోడ్ అయితే అదిర్సండి. అసలు చాలా చక్కగా కృష్ణుడు అడ్వైస్తో దృష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహాన్ని రచించారు. మళ్ళా కౌరవులేమో గరుడ వ్యూహాన్ని రచించారు. ఎలా ఇంత గీతోపదేశం విన్నా కానీ అర్జునుడు డిఫెన్స్ మోడ్లోనే ఉన్నాడు. భీష్ముడు ఇది తెలుసుకొని ఇలా అయితే కాదురా నాయన అని చెప్పి ఎప్పుడైతే కృష్ణుడిని అటాక్ చేశాడో అప్పుడు ట్రిగర్ అయ్యాడు అర్జునుడు. అప్పుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉండగా భీముడి ప్రతాపం కూడా మనం చాలా చక్కగా చూసాం. ఎలాగైతే ఎవరన్నా ఒకరు అటాక్ అయిపోతున్నారు అనే తరుణంలో టక్కుమని వచ్చి వాళ్ళని కాపాడడం, తీసుకెళ్ళిపోవడం అసలు ఒక మూవీ చూసినట్టుగానే అనిపించింది కదా మనందరికీ. చాలా బాగుండింది. అయితే ఈ భీముడు స్ట్రాటజీని అర్థం చేసుకున్న కౌరవులందరూ భీముడిని ఎప్పుడైతే అటాక్ చేశారో అప్పుడు ద యాంగ్రీ యంగ్ మ్యాన్ సాత్యకి ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. ఆయన వచ్చి భీముడిని కాపాడడం, ఇద్దరు కలిసి ధ్వంసం చేయడం చాలా బాగుండింది. ఈరోజు కౌరవుల సేనకి మేజర్ లాస్ దుర్యోధనుడి మామైన కళింగరాజు శృతాయు చనిపోవడం, వాళ్ళ ఇద్దరు కొడుకులు చనిపోవడం. సెకండ్ డే పాంచజన్యం కృష్ణుడు పూరించడంతో యుద్ధం ముగిసింది. 3వ రోజు యుద్ధంలో ఏమవుతుంది? వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. హరే కృష్ణ.